దేవుని వాక్యంలోనికి వెళదాం. పోయిన ఆదివారం ఏ సంగతులు మాట్లాడుకున్నామో పద్మక్క జ్ఞాపకం ఉందా? పోయిన ఆదివారం ఏ సంగతులు మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా? చదివిన వాళ్ళు కాకుండా చదవని వాళ్ళు ఎవరన్నా చెప్తారా? ఎందుకులే టైం వేస్ట్. దేవుని సన్నిధిలో వ్రాయబడుతున్న 4 గ్రంథాలు పోయిన ఆదివారం మనం చెప్పుకుంది. దేవుని సన్నిధిలో వ్రాయబడుతున్న 4 గ్రంథాలు. ఏమయ్యా నువ్వు చూసి వచ్చావా పరలోకం పోయి 4 బుక్కులు రాస్తున్నారని అని అంటారని నేను పోయిన వారమే చెప్పాను మీకు. వాక్య ఆధారాలు కూడా మనం చూసాం. మన వాక్యం వినేటప్పుడు చాలా కొంతమంది దైవజనులు చెప్తుంటారు, జీవ గ్రంథమందు ఎవరి పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఎడల, జీవ గ్రంథమందు ఎవరి పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఎడల, కొంచెం బేస్ పెడతాను లైట్గా పెంచు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడుననుంది వాక్యంలో. అంటే జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది పరలోకంలో. ఇలా ఇంకా మనకు తెలియని మనం 4 గ్రంథాలే అనుకుంటున్నాం బైబిల్ వాక్యాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను మీకు, మన పాత రోజుల్లో తాత ముత్తాలతో రాసినట్టుగా ఇంత అట్టపెట్లు నోట్సులు రాసి అక్కడంతా దుమ్ము దులుపుతా అట్లా కాదు గ్రంథాలంటే. పోయిన వారం చెప్పాను, పరలోకంలో ఉన్న టెక్నాలజీయే ఒక్కొక్కటిగా భూలోకంలోకి వస్తుంది. పరలోకంలో ఉన్న టెక్నాలజీయే సలుమక్క ఎక్కడ టెక్నాలజీ, పరలోకములో ఉన్న టెక్నాలజీ ఒక్కొక్కటిగా భూమి మీదకి వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? ఐగుప్తు దేశంలో ఇప్పుడున్నటువంటి పిరమిడ్ గిజా పిరమిడ్ అంటారంట. ప్రపంచ వింతల్లో ఒక వింత గిజా పిరమిడ్ ఈజిప్ట్లో. ఇప్పటికీ మన వారికి అర్థం కాని విషయం ఏంటంటే 4000 సంవత్సరాల క్రితం ఇంత నీట్గా, ఇంత ఎత్తుగా, ఇంత పెద్దగా, ఇంత పెద్ద రాళ్ళను చెక్కి నీట్గా ఇటుక రాళ్ళు పేర్చినట్టుగా ఇంత బలము, ఇంత జ్ఞానము అప్పుడెక్కడిది ప్రజలకి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా మనకున్న టెక్నాలజీ ఉపయోగించి ఇంత చక్కగా మనం చేయలేము, ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి కూడా ఇంత సుందరంగా మనం కట్టలేం. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడిన సంగతి ఏంటంటే ఆ పిరమిడ్లను ఎవరు కట్టారో తెలుసా? సాక్షాత్తు ఇతర లోకాలలో ఉన్నటువంటి పరలోక జీవులు. మనం అనుకుంటున్నాం భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారని. మనుషులు భూమి మీదే ఉన్నారు, కానీ మహిమ దేహాలతో ఉన్న జీవులు ఇంకా చాలా గ్రహాల మీద ఉన్నారు. కోట్ల మీద గ్రహాల మీద ఉన్నారు, చాలా రకరకాల జీవులు. ఇది చరిత్రలో ఉన్న సత్యం. వాళ్ళు విమానాల్లో వచ్చారంట భూమి మీదకి. అప్పుడు చెప్పండి, దేంట్లో వచ్చారమ్మా? విమానాలు ఇప్పుడు కాదు, 4000 సంవత్సరాల క్రితం జలప్రళయం అయిపోయిన తర్వాత జరిగిన సంగతి ఇది. నోవాహు గారి కాలంలో జలప్రళయం మీరు ఎక్కడ చూస్తున్నారంటే, పాస్టరా చెబితే నమ్మేటట్టు ఉండాలి. నువ్వు చెబితే చెవులో పువ్వులు పెట్టుకున్న వాళ్ళు చెప్పినట్టు చెప్పాకు మాకు అని మీరన్నా, మీకు పురుగులు కావాలంటే నేను గ్రంథాల్లో చూపిస్తా. వెళ్ళారా? ఇది గ్రీకులకి ఒక గ్రంథం ఉంది, అది నోట్లో మర్చిపోయాను నేను. ఆ గ్రంథంలో లిఖితం చేయబడిన అవి 1000 సంవత్సరాల క్రితం నుంచి రాస్తున్న గ్రంథాలు. విమానాల్లో వచ్చారంట ఆ రోజుల్లోనే. అప్పట్లో ప్రజలకి అవేంటో తెలియక ఎగురుతున్న పక్షిలో వచ్చాడు ఇప్పుడే ఒక ఆయన అని రాశారు దాంట్లో. ఎగురుతున్న పక్షిలో వచ్చాడు ఇప్పుడే. నేను ఎన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నాను ఈ మాట? జలప్రళయం అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నా, నోవాహు గారి కాలం సంగతి చెప్తున్నా. వారు ఎగురుతున్న విమానాల్లో వచ్చి భూమి మీద ల్యాండ్ అయ్యి ఈ భూమి మీద ఉన్న కొందరు స్త్రీలను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు నేర్పించిన టెక్నాలజీ ఆ పిరమిడ్లు ఎలా కట్టాలో. కొందరు ఏమంటారంటే వాళ్ళే దగ్గరుండి కట్టారు, కొందరు హెల్ప్ తీసుకోనని. అంటే పరలోకం అని కాదు కానీ, దేవదూతలు కాదు కానీ, ఇంకా మానవ జీవితాలు లాంటి మానవ జీవులు వంటి జీవులు ఇంకా అనేక మంది అనేక గ్రహాల్లో చేయబడి ఉన్నారు. మనకంటే ఎక్కువ టెక్నాలజీ వారి దగ్గర ఉంది. అంతకంటే ఎక్కువ టెక్నాలజీ పరలోకంలో ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. గాల్లోనే మన చరిత్ర తీస్తాడు అంతే. గాల్లోనే వరిగొండ శాంతమ్మ టక్ 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 పేరు కొడితే మొత్తం హిస్టరీ చెప్పాను కదా. 4 గ్రంథాల జాబితా వితిన్ సెకండ్స్లో గాల్లోనే ప్రత్యక్షం అయిపోతుంది. డిజిటల్ స్క్రీన్లో గాల్లోనే. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, కొన్ని దగ్గరలో గాల్లోనే అంటూ ఉంటారు, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. టెక్నాలజీ
బుక్కులు అంటే పాత కాలంలో ఎదలు కొట్టి దుమ్మెదలు కొట్టి ఎవరైనా ఆయన ఈ ఎన్ని సంవత్సరాల క్రితం రాసే నీ బుక్కులు అయ్యేంలే, అంత ఫ్రెష్. కాబట్టి పరలోకంలో గ్రంథాలు వ్రాయబడి ఉన్నావన్న మాట వాస్తవం, మాట మాత్రం వాస్తవం. నీ పేరు మీద నా పేరు మీద గ్రంథాలు వ్రాయబడుతున్నాయి. ఒక వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఇది మన ధ్యానాంశం. 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని ప్రకటన గ్రంథంలో మరి 5వ అధ్యాయం ప్రారంభించాం మనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని. ఇది పరలోక రాజ్యంలో సింహాసన దర్శన వివరాలు. ప్రియులరా, నా మాట ఆలకించండి. మునుపు మనం 4వ అధ్యాయంలో పరలోకములో నుండి దేవుని పిలుపుని చూసాం. ఎక్కడికి ఎక్కిరా అని. ఆత్మవశుడైన యోహాను గారు పరలోకం వెళ్ళిన తర్వాత తలుపులు తెరవబడి ఉండగా లోపలికి వెళితే సింహాసన దర్శనం. సింహాసనం మీద కూర్చుండి ఉన్న తండ్రి అయిన దేవుడు చూడడానికి ఎలా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతం అంటే తెలుపు రంగు, పద్మరాగం అంటే రెడ్, ఎరుపు రంగు. తెలుపు ఎరుపు మిక్స్ అయిన కలర్లో కనబడుతున్నాడు ఆయన. ఆ ఆకారం వెనక మరకతమును పోలిన మేఘధనస్సు ఆవరించి ఉంది ఆయన సింహాసనం వెనక. మరకతము అంటే ఎమరాల్డ్ గ్రీన్, ఆకుపచ్చ రంగు. చూడండి, పరలోకం ఎన్ని రంగులు వచ్చాక ఎన్ని రంగులు వచ్చాయి? రెడ్, గ్రీన్. ఏది గ్రీన్ ఉందాడా? ఇదిగో రెడ్, వైట్, ఎమరాల్డ్ గ్రీన్, ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగులో సింహాసనం చుట్టూ ధనుస్సు ఆవరించి ఉందంట. ఆ సింహాసనానికి ముందు ఏముంది చెప్పండి? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఇవన్నీ మనం వివరంగా నేర్చుకున్నాం ఇంతకుముందు నేర్చుకున్నాం. బిడ్డలారా, కంటిన్యూగా వచ్చే వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి. తర్వాత ఆయన సింహాసనానికి చుట్టూ 24 కుర్చీలు, 24 సింహాసనాలు. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు తలల మీద బంగారు కిరీటాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. తర్వాత ఆయన సింహాసనానికి 4 వైపులా ఎవరు? 4 జీవుల సారాంశం. అన్నీ నేర్చుకుంటున్నాం. అదే వరుసలోనే, అదే కొనసాగింపులోనే 5వ అధ్యాయంలో ఆ సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుని చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఆయన కుడి చేతిలో కనబడిందంట యోహాను గారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతలో దూత ఏమని కేకవేశాడు? బలిష్ఠుడైన దేవదూత ఏమని కేకవేశాడు? అక్కడే కింద రాయబడింది. ఏమని కేకేశాడంటే, ఇదిగో ఆ గ్రంథమును విప్పడానికైనా, తాకడానికైనా, ఓపెన్ చేయడానికైనా, చూడ్డానికైనా యోగ్యులు ఎక్కడా? ఎవరు యోగ్యులు అని కేకవేశాడు. అంతలో పరలోకంలో సైలెన్స్. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న లోకంలో కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి, చూడడానికి ఎవరికి శక్తి లేదు, యోగ్యులు కాదు. ఆ సంగతి తెలిసిన యోహాను గారు ఏడుస్తున్నారు. అయ్యో, ఇక ఈ గ్రంథాన్ని విప్పేవాళ్ళు ఎవరు లేరా అని గుండెలు బాదుకొని ఏడుస్తుంటే 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను గారి దగ్గరికి వచ్చి, యోహాను ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు లేరని బాధపడుతున్నావా? ఆగు. ఆ గ్రంథమును విప్పడానికి, ఆ గ్రంథమును చూడ్డానికి, ఆ గ్రంథములో ఉన్న దాన్ని చదవడానికి యోగ్యుడు, జయించిన వాడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ఎవరు చెప్పండి? దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? నీరసపు ఆత్మలన్నీ పోయి ఉజ్జీవపు ఆత్మలు వచ్చునుగాక. ఉదయాన్నే ప్రార్థనలు పెడితే ఇదొక బాధ. లేటుగా లేచేది, అటో చెమిటో చెం పోసుకునేది, మొహం కూడా బాగా కడుక్కో రాకుండా, మొహం మీద ఆ నిద్ర మంకు కూడా పోకుండా. అటు కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అసలు ఉదయాన్నే దేవుణ్ణి కలుసుకోవటం ఎంత సంతోషమో తెలుసా? అసలు నెల్లూరు వాళ్ళకి మామూలు భాగ్యం కాదు. మన మనస్సు లేదా మన హృదయం లేదా మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉండే టైం ఏ టైం చెప్పండి? ఉదయం. అందుకే వేకుజాము లేచి దేవుని పాదాలు పట్టుకుంటే బాగా కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోవచ్చు. అంత ఉదయాన్నే మీకు ఉన్నానా? మరీ కానీ 8 గంటలకు వాక్యం స్టార్ట్ చేస్తున్నావు నువ్వా? ఏదో 9 గంటలని పెట్టుంటే అదే అనుకున్నాను నేను. రాజుపాళెలో కనుక ఒకవేళ ఉదయంగానే పెట్టుంటే మీకు 9 అయి ఉండేది. కానీ దేవుడు మిమ్మల్ని వదల్లా. ఇదే టైం ఇక్కడ. ఉదయాన్నే మీకు లోకాసువార్తలో ఒక మాట ఉంది. లోకాసువార్తలు ఏమో తెలుసా? ఆయన
పగటి కాలం ఆయన దినమందు పగటి కాలంలో దేవాలయంలో బోధించేవాడంట. రాత్రి కాలమున ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను అని రాయబడింది వాక్యంలో. యేసుక్రీస్తు వారు పగలంతా వాక్యం బోధించేవాడు దేవాలయంలో. రాత్రిపూట ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ గడిపేవాడు. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, ప్రతి దినము పెందల కడనే ప్రజలందరూ వాక్యం వినడానికి దేవాలయములోనికి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వాక్యం వినడానికి ప్రజలందరూ ఎప్పుడు చూడాలంట? పెందల కడనే. అంటే 12 గంటలకే పెట్టలేరా? 5 గంటలకి 6 గంటలకి ఆ వేకువజామున యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పింది ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ టైమే. మిమ్మల్ని హుషారు చేయించడానికి ఇన్ని మాటలు మాట్లాడాలి నేను ఇప్పుడు. ఇన్ని మాటలు మాట్లాడితే కానీ మీకు హుషారు ఇచ్చట్లేదు. ఎన్నైనా చెప్పు. కొందరైతే మేమంత లేదు, నువ్వు ఎన్ని చెప్పినా మాకు మంకు బాదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ టీ పెట్టే మిషన్ ఉంటుంది కదా, టీ అది పెట్టేస్తా మీకు. దేవుడి శక్తిని ఇస్తే అన్ని ఆలోచనలు బాగానే ఉన్నాయి మనకి. మీకు విషయం తెలుసా? మన మందిరంలో రాబోయే రోజుల్లో టిఫిన్ షాపులు కూడా ఉండాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూస్తాను ఆశాయ్, తినడానికి తిండి లేదంటే మీసాలకి ఏ నూనె, మింగం ఎతుకు లేదు మీసాలకి సంపంగ నూనె. ఎవడరా నువ్వు? నేను చెప్తున్నాను కదా, డబ్బు లేదు కానీ టన్నులు విశ్వాసం ఉంది మనలో. ఆమె అని చెప్పండి గట్టిగా. గట్టి చెప్పండి హల్లెలూయా. హోలీ గార్డెన్ నెల్లూరులో మన మందిరానికి మొత్తం చుట్టుప్రక్కల లోపల పక్కే, బయట కాదు లోపల పక్క అన్నీ ఉంటాయి. ఐస్ క్రీమ్లు ఉంటాయి, కూల్ డ్రింక్ షాపులు ఉంటాయి. అవసరమైతే కేఎఫ్సీ పిలవటమే. రా పెట్టుకో ఇక్కడ 1000 మంది వస్తున్నారు సంఘానికి, మొత్తం నీకు బాగా జరగద్ది. మన మందిరం లోపలికి వస్తే ఒక రోజుకి కావాల్సిన అన్ని పెట్టాలా. కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు మంచి పని చేశారు. అది బిజినెస్ మైండ్ అంటారు కానీ బిడ్డలారా, మనం 4 ఆరాధనలు 3 ఆరాధనలు పెట్టినప్పుడు ప్రజలు ఆకలితో వెళ్తారు కాబట్టి 20 రూపాయలకే భోజనం అంట అక్కడ. అది విజన్ అన్నమాట. అన్నకు మంచి విజన్. అసలు మన వాళ్ళందరూ పాతకాలంలో మన పితరులంతా మందిరాలు ఎట్టగట్టేవాళ్ళు మందిరాలు ఎట్టగట్టి ఒక సిలువ ఒకటి పెట్టి, ఇదే చర్చి అంటే ఎట్టే ఉండాలి చర్చి అనేవాళ్ళు. ఎప్పుడంటే ఈ వీళ్ళు వచ్చారో అసలు మందిర రూపురేఖలు మారిపోయినాయి పూర్తిగా. మీకు విషయం తెలిసి ఇట్లా లైట్లు కట్టకూడదు. కొంతమంది పితరుల సిద్ధాంతాల ప్రకారం దిగ్ జగ్ అయ్యే ఉండకూడదు అంటారు. మనం ఏం చేయం. కాకపోతే ఆయన సన్నిధి, ఆయన కనుచూపు, ఆయన చెవులు ఉండే స్థలాన్ని మనం అలా అలంకరించుకోవాలి. రాబోయే రోజుల్లో 2 ఎకరాలు అనుకుంటున్నాం కానీ 3 ఎకరాలు దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేనండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1000 మంది పట్టే మందిరాన్ని కట్టి 1000 మందితో ఆరాధన చేసి ఇశ్రాయేల్ పాస్టర్ కళ్ళు ముయ్యాలి. ఆమేనమ్మా. ఆమేనని గట్టిగా. ఆమేన్ అనేది ఖర్చు లేని పని. అందుకే ఆమేన్ చెప్పండి గట్టిగా మీరు. నేను అదే అడుగుతున్నా ప్రభుత్వం. 1000 మందిని రక్షించాలి ప్రభు ఈ నెల్లూరు పట్టణంలో. ఆ చర్చి వాళ్ళు ఇట్టి ఈ చర్చి వాళ్ళు కోడేసుకోవడం కాదు నేను చేయాల్సింది. నా చేతులతో 1000 మందికి బాప్తిస్మాలు ఇవ్వాలా, విగ్రహారాధికులు మారాలా. అయ్యా 1000 మంది ముందు నిలబడి నీ సేవకుడు వాక్యం చెప్పాలా. ఇప్పుడు రేపొద్దనే కాదు నేను చెప్పేది. ఇవన్నీ ముందు కాలంలో జరిగి తీరత యేసు నామములు అంతే. నా దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. యెహోవా యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అప్పుడు మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీరు ఒక టీ షాప్ పెట్టుకొని మీకు దండాలు. అప్పుడు మాట్లాడుకుందాం కాంట్రాక్ట్. అప్పుడు దాకా ఏం చేద్దామంటే ఈ టీ పెట్టేది ఒకటి తెచ్చాడు పెట్టి కళ్ళు టన్నపడాలో పోయి ఒక టీ పెట్టుకొని ఫ్రీ, డబ్బులు ఏం లే. టీ పొడి తెచ్చేదంటే పోయటం, నీళ్లు పోయటం 2 పెట్టుకుంటాడు. ఎంత తాగుతా ఉండండి. హుషారుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మన ఆశలు తీరతాయా తీరవా? కొందరు ముఖాలు నేను చూడలేకపోతున్నా. మన ఆశలు ఎక్కువగా తీరతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన కోసం అనుకోవడం లేదు కదా, మన లగ్జరీ కోసం అనుకోవడం లేదు. హోలీ గార్డెన్ రాబోయే రోజుల్లో ప్రభు ఘనమైన సేవ మన ద్వారా జరిగించుకుంటాడు. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఆ గ్రంథాన్ని తండ్రి అయిన దేవుని చేతిలో నుండి తీసుకొని విప్పి చదవడానికి యోగ్యుడు, జయించినవాడు దావీదు చిగురు, యోధా గోత్రపు సింహం అంటూ ఉండగానే వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు వారు తండ్రి చేతిలో నుంచి గ్రంథాన్ని తీసుకున్న తర్వాత దేవదూతలందరూ ఆయన్ని స్తుతించి ఆరాధిస్తారు. అంతటితో 5వ అధ్యాయం అయిపోద్ది. ఇది అక్కడ రాయబడిన 5వ అధ్యాయం వివరణ. ఇప్పుడు మనం ఆ టాపిక్లో నుండి సబ్ టాపిక్లోకి వెళ్ళాం. పోయిన వారం జీవ గ్రంథం అని రాయగానే, లేదా ఆయన చేతిలో ఉన్న
7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథం అనగానే అసలు గ్రంథాలు ఎన్ని ఉన్నాయి పరలోకంలో వాక్యానుసారంగా అని పక్కకి వెళ్ళాం, సబ్ టాపిక్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఆ సబ్ టాపిక్కే దేవుని సన్నిధిలో వ్రాయబడుతున్న 4 గ్రంథాలు. ఇది ఈరోజు మన సబ్జెక్ట్. పోయిన వారం మొదటి గ్రంథాన్ని గురించి మాట్లాడుకున్నాం. బిడ్డారా, ఆ ముందు ఆ 4 గ్రంథాలు ఏంటో చూద్దాం. చూడండి, మళ్ళీ మీకు గుర్తు చేస్తా. పరలోకంలో రాయబడుతున్న 4 గ్రంథాలు ఏంటంటే నీతిమంతుల గ్రంథం అని చెప్పాను. నీతిమంతుల గ్రంథం లేదా నీతి కార్యాల గ్రంథం, అది మలాకి 3:16 అని చెప్పాను కదా. రెండోది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం పాపుల గ్రంథం అని చెప్పా. మూడోది నిర్గమకాండం 32వ అధ్యాయం ప్రకారం జనన మరణాల గ్రంథం అని చెప్పాను. నాలుగోది ప్రకటన 20:15 ప్రకారం జీవ గ్రంథం అని చెప్పాం. ఇవే బైబిల్లో మనకు కనబడుతున్న గ్రంథాలు. ఎక్కువ ఉండొచ్చు, అవే ఉండొచ్చు, మనం చెప్పలేం. ఖచ్చితంగా గ్రంథాలు మాత్రం రాయబడుతున్నాయి. పోయిన వారం చెప్పాను, మన పితరులు వాళ్ళ జీవిత చరిత్రలు రాశారు. దైవజనులు, భక్తులు, దేవుడు వారి చరిత్రను మన కోసం సిద్ధం చేశాడు. ఎంతమంది దైవజనుల జీవిత చరిత్రలు చదువుతున్నారు మీరు? అమ్మా, చదువు రానోళ్ళు దండులమ్మ, రూపాయి ఖర్చు పని మీకు. చదువు వచ్చిన వాళ్ళు నిన్నెవరో చెప్తున్నారు నాకు, సార్ మా అన్న చాలా కష్టపడి చదువు నేర్చుకుంటున్నాడు సార్, చదువు నేర్చుకుంటున్నాడు, బైబిల్ చదవాలంట ఆశ. అది కదా ఉండాల్సింది. ఇప్పుడైనా నేర్చుకోవచ్చు చదువు దీవెనక్క. ఆసక్తి ఉండాలే కానీ ఇప్పుడు త్వరగా నేర్చుకోవచ్చు. చిన్నప్పుడు వాళ్ళు కష్టం, కానీ ఇప్పుడేం కష్టం? 2 సంవత్సరాల క్రితం అయిపోయిన సీరియల్ మొత్తం జ్ఞాపకం ఉంది మనకి. వాళ్ళు ఎందుకు గుర్తుండు చెప్పు? ఎప్పుడో తగువులో నిన్ను ఒక బూతు మాట తిట్టిన మనిషి ఇప్పటికీ నీ నరనరాల్లో హల్లెలూయా అంటున్నావు కదా, ఎందుకు గుర్తులేవు? దేవునితో గడపాలి, దేవునితో నడవాలి, తెలుసుకోవాలనుకున్నప్పుడు చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఎన్నో కోకొల్లలు దైవజనుల జీవిత చరిత్రలు ఉన్నాయి. బిడ్డలారా, పోయిన వారం మీకు చెప్పాను, ఆమె పేరు ఏం చెప్పాను మీకు? మేడం గయోన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర తీసుకొని చదవండి. రాకాసి అత్తల్ని ఎలా ఓర్చుకోవాలో, రాకాసి భర్తను ఎలా ఓర్చుకోవాలో క్రైస్తవురాలుగా నేర్పిస్తుంది ఆ జీవిత చరిత్ర. నువ్వు చెప్పేవరుమా? కోరీ టెన్ బూమ్ అని ఒక ఆమె ఉంది. కోరీ టెన్ బూమ్ ఆమె యూదుల్ని హిట్లర్ చంపుతున్న కాలంలో ప్రియులారా, కొంతమంది యూదుల్ని దాచినందుకు ఆమె ఎంత ఘోరమైన శిక్ష భరించిందో, ఆ జర్మనీ వాళ్ళ జైలులో ఎలా మగ్గిపోయిందో. అబ్బో నాయనో, అసలు మన భక్తి కాదనిపిస్తుంది ఆ గ్రంథం చదివితే. అవి చదవం మనం, అవి చదవం. రాజకీయాలు ఏం జరుగుతుంది? ఫోన్ల మీద ఫోన్లు, ఇక రీల్స్ మీద రీల్సే, ఇక ప్రపంచం అంతా శతంతా కావాలి మనకి. జీవితాలు బాగు చేసే చదవరు. చదివితే ఉజ్జీవింపబడి దేవుని కోసం మండుతాము యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, అతను యూదుడు, యూదా జాతికి చెందిన యూదుడు ఒక అతను మారు మనసు పొంది సేవ చేశాడమ్మా. రష్యాలో భయంకరంగా మరి నేను చెప్పాను కదా పోయినసారి మీకు, ఆ దేవుని బిడ్డల మీద మలమూత్రాలు విసర్జించేవాళ్ళు, జైళ్ళలో కొట్టేవాళ్ళు. తన బిడ్డని ఆ పాస్టర్ గారిని చంపేసినందుకు ఆ పాస్టర్ గారు పిచ్చోడు అయిపోయాడని చెప్పాను. ఆ గ్రంథం పేరు బిడ్డలారా అసలు మామూలు చరిత్రలు కాదమ్మా. విలియం కేరీ, డిఎల్ మోడీ, ఇంగ్లాండ్ ఉజ్జీవంతో నింపిన జాన్ వెస్లీ గారు, ఎంతమంది లేదు చదవడానికి. వీళ్ళందరూ మీకు తెలుసా? ఇంటి పక్కన పోలమ్మ, ఈ పక్కన ఎంకమ్మ తప్ప మన జీవితాలు ఇంకెవరు తెలిసేది లేదు. 30 రూపాయలు జానపాలన్నా, 30 రూపాయలు బట్టలు కొనుక్కోబల్లే. 1000 రూపాయలు చీరలు కొనుక్కుంటాం కదా, 1000 రూపాయలు పెట్టారంటే ఇంటి నిండా వస్తాయి. అప్పుడప్పుడు చదువుకుంటే నయమ్మక్క నువ్వు ఎడ చూస్తున్నావంటే, అన్న ఇంక చాలు సార్, చాలు కానీ సార్, ఎందుకు సార్ ఈ బుక్కుల గురించి చెప్పి టైం వేస్ట్ చేస్తావు నువ్వు? మేము చదువులేని వాళ్ళు మాకెందుకు చెప్తున్నావు? చదువులేదు సార్, పక్కన పెట్టండి, చదువుల సంగతి చెప్తున్నా నేను. దేవుడి దయ వల్ల చాలామంది జీవిత చదివే కృపించాడు దేవుడు నాకు. ఆయనకి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇంకా చదవాలని ఆశ, ఇంకా ఎంతమంది దొరికితే అంతమంది. శామ్యూల్ మోరిస్ అనే ఒక యవనస్తుడి చరిత్ర ఉంది. శామ్యూల్ మోరిస్ 3 సంవత్సరాలు భక్తి చేస్తే అమెరికా దేశంలో ఒక భాగాన్ని కదిలించేశాడు. 3 సంవత్సరాలకమ్మా, 3 సంవత్సరాలకి. అది ఎట్లా 3 సంవత్సరాలకి ఎలా కదిలిస్తాడు? ఒక నల్లజాతి వాడు. ఇవన్నీ చదువుకుంటే కదా జ్ఞానం. నా ప్రభు అయిన యేసయ్య ఆత్మ సంబంధమైన పుస్తకాల మీదకి మీ మనస్సును తిప్పునుగాక, ఆత్మ సంబంధమైన జీవితం మీదకి మీ మనస్సులు తిప్పునుగాక. ఫోన్లు తీసి పక్కన పడేసి
పుస్తకాలు పట్టుకొని జీవితాలు బాగుపడతాయి. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా గ్రంథాలు రాయబడుతున్నాయి. వాటిలో మొదటి గ్రంథం ఏం చెప్పాను? నీతిమంతుల గ్రంథం లేదా నీతి కార్యముల గ్రంథం. పోయిన వారం చెప్పాను ఇది. మలాకీ గ్రంథం 3:16లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడింది. అనగా బాప్తిస్మం పొందుకొని దేవుని సంఘములో చేరిన తొలి రోజే నీ పేరు మీద ఒక గ్రంథం ప్రారంభమవుతుందని, అది నీతి కార్యముల గ్రంథమని, నీతిమంతుల గ్రంథమని, నీవు చేయు నీతి కార్యములు మాత్రమే ఆ గ్రంథంలో దేవుడు లిఖిస్తాడని పోయిన వారం చెప్పాం మనం. నువ్వు మాట్లాడే మంచి మాట, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే కార్యం, నువ్వు దేవుని కొరకు ఎన్ని సత్కార్యాలు చేస్తున్నావో ఆ సత్కార్యములన్నీ నీ పేరు రాయబడుతున్న నీతి కార్యముల గ్రంథంలో బ్రదర్ బాంధవ్య కుమార్, బి బాంధవ్య కుమార్, లేకపోతే ఇజ్రాయెల్ పాస్టర్ నెల్లూరు బి పేరు రాసి బుక్ మీద నీతి కార్యముల గ్రంథం అని పెడతాడు. దానికి కేవలం మనం చేసే నీతి కార్యాలు మాత్రమే ఆ గ్రంథంలో రాస్తాడు. ఈ పాస్టర్ అని చూసి వచ్చినట్టే మాట్లాడుతున్నాడు ఆయన. నమ్మండి, నమ్మకపోండి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడతా ఉందంటే ఇంకేంది మళ్ళీ డౌట్? వాక్యం చూపించినా కూడా నమ్మరా మీరా అని అనలే. మహిమనక ఖచ్చితంగా రాయబడుతుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ సత్కార్యాలు చేయడానికి మనం ప్రయాసపడాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీకు ఇంకో మాట చెప్తా. నా పేరు మీద నీతి కార్యాల గ్రంథం ఒకటి ఉంటుంది, పాప కార్యముల గ్రంథం ఒకటి ఉంటుంది. చెప్పండి, నా పేరు మీద ఎన్ని గ్రంథాలు ఉంటాయి? 2 గ్రంథాలు ఉంటాయి. నా పేరు మీదే నీతి కార్యాల గ్రంథం, పాప కార్యాల గ్రంథం. నువ్వు పాపం చేసినప్పుడు పాప కార్యాల గ్రంథంలో పాపం లిఖిస్తూ ఉంటాడు దేవుడు దేవదూతల చేత. నువ్వు నీతి కార్యాలు చేసినప్పుడు నీతి కార్యాల గ్రంథం రాస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఇక్కడ లిఖించబడతా ఉంటుంది. ఏడుస్తూ ఉన్నాం అనుకో, ఇక్కడ లిఖించబడతా ఉంటుంది. వేరే వాళ్ళని దూషిస్తున్నాం అనుకో, ఇక్కడ లిఖించబడతా ఉంటుంది. రేపు మనం చనిపోయే దినాన ఇంకొక గంటకి నువ్వు ఎగిరిపోతావనంగా మొత్తం దేవుడు త్రాసులో తోస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతి కార్యాల గ్రంథాన్ని ఒక తక్కిళ్ళలో, పాప కార్యాల గ్రంథాన్ని ఒక తక్కిళ్ళలో వేస్తాడు. ఒకవేళ గనక నీ పేరు నీతి కార్యాల గ్రంథానికి అంత తేలగొట్టిందనుకో, అంటే పాప కార్యాల గ్రంథం కిందకు వచ్చి నీతి కార్యాల గ్రంథం పైకి పోయిందనుకో, మన పేరు జీవ గ్రంథంలో కనబడదు, తుడిచివేయబడుతుంది. ఒకవేళ పాప కార్యాల గ్రంథం కనుక పైకి వెళ్ళిపోయి నీతి కార్యాల గ్రంథం కనుక కిందకు దిగితే మన పేరు జీవ గ్రంథంలో ప్రత్యక్షం అవుతుంది. జీవ గ్రంథంలో పేరు కనబడిన వాళ్ళు మాత్రమే పరలోకంలో అడుగు పెడతారు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, పోయిన వారం చెప్పాను మీకు, మన పేర్లు బిడ్డలారా ఆ జీవగ్రంథం రాయబడాలన్నా లేకపోతే నీతి కార్యముల గ్రంథంలో మన క్రియలు రాయబడాలంటే ఏ సత్క్రియలు చేయాలి? పోయిన వారం చెప్పాను మీకు. ఏమేమి చెప్పాను చెప్పండి. దుర్మార్గులు కట్టిన కట్ల విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, బంధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విర్రగొట్టాలి, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, దిక్కుమాలిన బేదలకు వస్త్రాలు ఇవ్వాలి, ఇంట చేర్చుకోవాలి, ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరచాలి, ఆదివారపు దినాన్ని ప్రతిష్టంగా ఆచరించాలి. వెళ్ళారా? రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు, ఇతరులను బాధించకూడదు, ఇతరులను వ్రేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు, విశ్రాంతి దినాన వ్యాపారం చేయకూడదు, ఆరాధన దినాన మనకిష్టమైన పనులు చేయకూడదు, ఆరాధన దినాన గుద్దులాడతా తగాదాలు పెట్టుకొని ఆదివారం ఉదయాన్నే తిట్టుకొని ఇంట్లో దుమ్ము తిట్టుకొని స్తోత్రం హల్లెలూయా వందనాలు అనుకుంటా పైకి ఇక్కడికి వచ్చి మనుషులు తెలియదని చేయకూడదు. వెళ్ళారా? ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడు నీతి కార్యాల గ్రంథంలో మన జీవితాలు రాయబడతా ఉంటాయి. ఇవన్నీ చేస్తే పాప కార్య గ్రంథం. కాబట్టి వీలైనన్ని ఎక్కువ సత్క్రియలు ఈ భూలోకంలో మనం చేసి మన లిస్టులో, మన గ్రంథంలో పేజీలు నింపబడేటట్లు దేవుని కొరకు బ్రతుకుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఠీకే బిడ్డలారా, ఏం కొత్తగా నేర్చుకొని వచ్చా 3 మాటలు నేర్చుకొని వచ్చా. ఠీకే యా సమझे అని. ఇప్పుడు 2వ గ్రంథంలోకి వెళ్దాం బిడ్డ. 2వ గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, 2వ గ్రంథంలోకి వెళ్దాం. చెప్పాను కదా, ఇక నా చేతిలో మైక్ లేదు కాబట్టి మాటలు హుషారుగా వస్తున్నాయి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి బిడ్డలారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు చదువక్క. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ
ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అదిగో అది అండర్లైన్. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకంటే మీకు ప్రూఫింగ్ నేను ఇవ్వవలే. ఏమన్నా ఇప్పుడు మనం చదివిన తీర్పు ఏ తీర్పో తెలుసా? ధవళ సింహాసనపు తీర్పు, అనగా పాపులకు జరిగే తీర్పు. పునరుద్ధానాలు మీకు 2 చెప్పాను బిడ్డలారా. పునరుద్ధానం 2 చెప్పా. ఒకటి మొదటి పునరుద్ధానం లేదా నీతిమంతుల పునరుద్ధానం. తర్వాత జరిగేది 2వ పునరుద్ధానం లేదా పాపుల పునరుద్ధానం. పరిశుద్ధుల పునరుద్ధానానికి పాపుల పునరుద్ధానానికి మధ్య 1000 ఏండ్లు గ్యాపు. యేసులో బ్రతికి యేసయ్య కొరకు జీవించిన వాళ్ళు మొదట్లో లేపబడతారు. వీరు 1000 ఏండ్ల రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత చివరిలో లాస్ట్లో గోగు మాగు యుద్ధం తర్వాత అందరిని నాశనం చేసి పాపులందరినీ భూమిలో నుంచి లేపుతాడు దేవుడికి. తర్వాత చివరిగా పద్మక ఎలా చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న పునరుద్ధానం లేదా మనం మాట్లాడుకున్న తీర్పు పాపుల తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు. మధ్యాకాశంలో ఏదో ఒక చోట ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. పరిశుద్ధులు ఉండరు ఈ తీర్పులో. పరిశుద్ధులు ఆల్రెడీ తీర్పు తీర్చబడి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది చివరి లాస్ట్ ఫైనల్. ఎవరమ్మా? ఈరోజు ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారే, ఈరోజు చర్చికి రమ్మంటే వ్యాపారాలు చేసుకుంటున్నారే, ఈరోజు దేవుని కోసం బతకమంటే దేవుడదా ఏమదా అంటున్నారే, ఏం చేశాడు దేవుడు మాక అంటున్నారే, ఆ దేవుడు ఒకటే ఈ దేవుడు ఒకటే, ఏ దేవుడు లేడు, దేవుడు లేదు అంటున్నారే. వీళ్ళందరూ సమాధుల్లో నుంచి లేచి ధవళ సింహాసనం దగ్గరకు వస్తారు. పాపులు, యేసు నామమును తెలియని వారందరూ పాపులే, యేసును ఎరగని వారందరూ పాపులే. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు ఏం చెప్పాడు మనకి? నా నామము వలననే, ఈ నామం వలననే మీరు రక్షణ పొందేదరు. కానీ ఇక భూలోకంలో, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద పాతాళ లోకంలో కానీ ఉన్న ఏ నామంలో మీకు రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ. ఈ నామాన్ని విసర్జించిన వారందరూ పాపులే. ఈ మాట నువ్వు సువార్తలో చెప్పు. సువార్త చెప్పు. నువ్వా ఇంత విషయాలు కలుస్తున్నావు కదా, ఇక్కడ సువార్తలో చెప్పు. నిన్ను 4 కుమ్ములు గుమ్మకపోతే, అందుకే ఆడ చెప్పంలే, ఆడ లైట్గా చెప్పి ఆడ గట్టిగా చెప్తాం. బిడ్డలరా చెప్పండి, యేసును ఎరగని వారందరూ పాపులేనండి. పాపము నుండి మన జీవితాన్ని కడిగి పవిత్రపరిచే ప్రభువుని ఎరగని వారందరూ పాపులే కదా. అందుకే వారు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాం. రేపు తీర్పు దగ్గరికి, సింహాసనం ముందుకి ఈ పాపులందరూ ఎప్పటి నుంచి? ఆదాము మొదలుకొని ఈ భూమి యుగాంతం అయిపోయేలోపు చివరి మానవుడు వరకు ఎందరు పాపులైతే ఉన్నారో వారందరూ సమాధుల్లో నుంచి లేచి సింహాసనం ముందుకు వస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గ్రంథములు విప్పతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమి విప్పుతాడు? గ్రంథములు విప్పతాడు. గ్రంథములు ఏ గ్రంథములు చెప్పాను కదా? నీతి కార్యముల గ్రంథం, పాప కార్యముల గ్రంథం. ప్రతి మనిషికి ఉంటాయి ఈ 2. ఎవరెవరికి వాళ్ళ గ్రంథాలు విప్పుతాడండి. మనలాగా సంవత్సరాలు పట్టదు. ఇప్పుడు కంప్యూటర్ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుందో, ఇది సూపర్ 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 స్క్వేర్ సూపర్ క్యూబ్. ఇంకంతే, ఒక్క నిమిషంలో కోటాను మంది రిజల్ట్ చెప్పేస్తుంది. అంతే, కోటాను మంది ప్రజలు తీర్పు చెప్పేస్తుంది వితిన్ సెకండ్స్. అక్కడ మనలాగా ఆయన అవుతుంది నాది ఎప్పుడు అంటే రేషన్ బండి దగ్గర నిలబడి ఇంకా ఎప్పుడు రా నాయన, లేట్ లేదు. సూపర్ సోనిక్ కంప్యూటర్ అంతే. మొత్తం లిస్ట్ అవుట్ చేసి పాపం ఎంత, పరిశుద్ధం ఎంత, మొత్తం లిస్ట్ కట్టి బిడ్డలారా గ్రంథములు విప్పబడతాయి. ఆ గ్రంథములు విప్పబడిన తర్వాత చక్కగా ఇంకో మాట రాశాడు దేవుడు, జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం కూడా విప్పబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీతి కార్యాల గ్రంథాన్ని, పాప కార్యాల గ్రంథాన్ని బిడ్డలారా బేరీజు వేసి వాళ్ళు దేనికి అర్హులో మీకు ఆ విషయం తెలుసా? ధవళ సింహాసనం తీర్పులో నీతి లేదు. వాళ్ళు ఆల్రెడీ పాపులు కాబట్టి కేవలం పాప కార్యాల గ్రంథాన్ని లిస్టులోకి తీసుకొని దేవుడు వాళ్ళు చేసిన ఘోరమైన పాపాలకి శిక్ష, ఎలాంటి శిక్ష ఉండాలి వాళ్ళకని నిర్ణయిస్తాడు అక్కడ. కాబట్టి బిడ్డలారా ఖచ్చితముగా గ్రంథములు రాయబడతా ఉన్నాయి, గ్రంథాలు రాయబడతా ఉన్నాయి. పాపులు అనగానే మనకేం గుర్తొస్తుందంటే బిడ్డలారా, పాపులు అనగా మనం ఏమనుకుంటాం చెప్పండి? ఎవరు పాపులు అంటే ఏం చెప్తారు? తాగుబోతులు, వ్యభిచారులు, దుర్మార్గులు, హంతకులు, అన్యాయస్తులు, దురాశపరులు, వీళ్ళే కదా పాపులు అనుకుంటాం మనం. కరెక్టే. కానీ
ఇంకో మాట చెప్పమంటారా? దేవుని మాటను వినకపోవడమే పాపం అని చెప్తుంది వాక్యం. అబ్బా, అసలు సిసలైన పాపం ఏం చెప్పండి? దేవుని మాటని వినకపోవడమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చెయ్యొద్దన్న దాన్ని చేయడమే పాపం. మనం వ్యభిచారాల దాకా బాబల్లే, పెద్ద పెద్దవాడి దగ్గర బాబల్లే. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అన్న రాస్తాడు దేవుడు. వెంటనే ఫస్ట్ పాయింట్ వేసి పలాని బిడ్డ పలాని అతిక్రమించాడు, అయిపోయింది ఇక్కడ లిస్టు. దేవుని మాటని వినని వాళ్ళందరూ పాపులే. యేసు క్రీస్తుని నమ్మని వారందరూ పాపులే. అసలు ప్రభువును విసర్జించుటయే మహా గొప్ప పాపం. యేసయ్యని విసర్జించడమే మహాపాపం. అల్లా కులస్తుల దేవుడు, ఈ కులస్తుల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు, ఆ దేవుడు, ఈ ఊరి దేవుడు అంటుంటారే, అది వాళ్ళ పాపాన్ని మూట కట్టుకుంటున్నారు తెలియక. పాపులు చేస్తున్న ప్రతి కార్యం చిన్నది కానీ పెద్దది కానీ సకలం పాప కార్యముల గ్రంథంలో లిఖించబడతా ఉన్నాయి. పాపుల గ్రంథాలలో లిఖించబడతా ఉన్నాయి. అది ఆ మందులు తమ్ముడు, ఆ మందిరే కరెక్ట్ అయినప్పుడు వస్తుంటుంది. బిడ్డారా, ఇంకో రెఫరెన్స్ చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 17 చూడండి ఒకసారి, ఇంకా క్లారిటీ. లోకాసు వార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, తేటపరచబడని రహస్యమేదియు లేదు. షార్ప్ తగ్గితప్పుడు కొంచెం. తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనదేదియు లేదు. ఈరోజు 4 గోడల మధ్యలో రహస్యంగా చీకట్లో చేస్తున్న ప్రతి క్రియ రేపు బట్ట బయలైపోద్ది. పరలోకంలో బట్ట బయలైపోద్ది బిడ్డ. తేటపరచబడిన రహస్యమే లేకుండా అయిపోద్ది రేపు. ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, భూమి క్రింద కానీ, సముద్రమందు కానీ, ఈ విశ్వములో మనం ఎక్కడ పాపం చేసినా, మనుషులెవ్వరికీ తెలియకుండా ఎంత రహస్యంగా చేసినా దేవుని నుండి తప్పించుకోలేము. వెంటనే పాపుల గ్రంథాలలో మన విషయాలన్నీ లిఖించబడతా ఉన్నాయి. సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు అవన్నీ బయలుపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మన ప్రార్థనలో మనం చేస్తుంటాం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు పరలోకపు తండ్రి అన్నప్పుడల్లా మనకు భయం కలగాల. చెల్ల, ఇక్కడ ఎవరికి తెలియదు మనం చేసే పాపాలు, అవి చిన్నవి కానీ పెద్దవి కానీ, ఇక్కడ ఎవరికి తెలియదమ్మా. నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, మేనేజ్ చేస్తున్నావు. భర్తకు తెలియకుండా, భార్యకి తెలియకుండా మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. రేపు కోట్ల మంది పాపుల మధ్య బట్ట బయలైపోతాయి మన పాపాలన్నీ. ఆకాశంలో పాపం చేసినా, భూమి మీద పాపం చేసినా, పాతాళ లోకంలో పాపం చేసినా మొత్తం రికార్డెడ్. రేపు సింహాసనం దగ్గర పోయినప్పుడు, కోర్టులోకి పోయినప్పుడు, ఇప్పుడు మన కోర్టులు చూడండి, వాద ప్రతివాదం జరుగుతూ ఉంటాయి. ఈ పక్క లాయరు ఆ పక్క లాయరు వాదిస్తూ ఉంటారు. ప్రియులారా, రేపు పరలోక సింహాసనం కోర్టులో ఇవన్నీ చల్లో జాంతానై. ఆడ వాద ప్రతివాదనలు ఉండవు, ఓన్లీ జడ్జిమెంటే. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే విత్ ప్రూఫ్స్, విత్ వీడియో, గ్రంథాలలో నువ్వు చేసిన మొత్తం రికార్డ్ అయిపోయింది కదా. నేను చేసినా, నువ్వు చేసినా, మనం చేసినా అన్ని విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. కాబట్టి ఇంకా లాయర్లు అవసరంలే, ఇంకా ఎందుకు చేసావు ఏంది ఇవన్నీ అవసరంలే, ఇంకా ఏం మాట్లాడో, జడ్జిమెంటే. ఏం శిక్ష, ఏం పాపం, ఎంతవరకు చేశాడు, ఎంత శిక్ష, నరకంలో ఏ భాగానికి వెళ్ళాలి, ఇతను ప్రధాన అగ్నిగుణంలోకి వెళ్ళాలా, కాస్త నిదానంగా చిన్నగా మంట ఎత్తుకునే దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే చికెన్ 65 లాగా బాండల్లోకి వెళ్ళాలా, లేకపోతే ముళ్ళతో గొచ్చాలా, లేకపోతే ఇనప పాములు పంపించాలా? భయం వేస్తుందా? మనకెందుకు భయం వేస్తుందండి? మన నెల్లూరు వాళ్ళ ముందే ఇట్లాంటివన్నీ తట్టుకుంటాం మనం, ఏం భయపడం మనం అసలు. నేను చెప్పేవన్నీ అక్షరాలా జరుగుతాయి. చేసిన పాపానికి చేసినంత మనకు అక్కడ. కాబట్టి బుద్ధి తెచ్చుకొని భయం చెప్తుంది. భయం వాక్యం రాయబడింది, చక్కని మాట, కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో, భయము నుండి పాపము చెయ్యకుడి. ఆమేన్ గట్టిగా. ఏమునుంది? భయము నుండి పాపం చెయ్యకుడి. ఇవన్నీ వింటుంటే భయం రావాలమ్మా. ఎవరెవరు చేసిన పాపాలకి ఏ శిక్ష, కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అప్పుడు పాత సినిమాలు చూసాం కదా, యమదూత ఏమంటారు వాళ్ళు, యమకింకర్లు యమదూతలు పొట్టిగా వచ్చి బండిల్లో యాంచుతూ ఉంటారు. కాళ్ళు పట్టుకొని యాంచుతూ ఉంటారు. ఇట్ట చిన్న పిట్టలను పట్టుకొని కాలుస్తుంటారు, కోళ్ళు కాలుస్తుంటారే, ఆ రకంగా కాళ్ళు పట్టుకొని కేకలేస్తూ ఉంటారు. మనమంతా సినిమాలో నవ్వుకున్నాం. కాదు, అక్కడ ఉండేవే ఇక్కడ మనుషులు జ్ఞానం ఇచ్చి దేవుడు చేపిస్తూ ఉన్నాడు తెలుసా. హైందవ గ్రంథాలైనా, ముస్లిం గ్రంథాలైనా, క్రైస్తవ గ్రంథాలైనా, ఈ భూమి మీద ఉన్న ఏ గ్రంథంలోనైనా దేవుడు రాయించిన యూనిక్ అంశం ఏంటంటే స్వర్గము నరకము ఉన్నాయని అన్ని గ్రంథాల్లో రాయించాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. నరక శిక్షల్లో కూడా తేడాలు వస్తాయి. బాబన్నా, చిన్న పాపం చేసినోడికి చిన్న శిక్ష, పెద్ద పాపం చేసినోడికి పెద్ద శిక్ష. పరలోకంలో కూడా తక్కువ భక్తి చేసినోడికి 1 సీటు,
బస్సులో ఎక్కినప్పుడు రాత్రిపూట దూర ప్రయాణం పోయేటప్పుడు 2 సీట్లు ఉంటాయి. స్లీపర్ అంటే పడుకోవడానికి మంచంలాగా ఉంటుంది. బస్సులోనే నేను చెప్పేది. ఇంకో సీట్ ఉంటుంది, అది కూర్చోవాలా, కాస్త వెనక్కి వాలుకోవచ్చు, వెనక్కి వాలి అంతే, పడుకోవడానికి లే. బస్సులో 2 కేటర్లు ఉన్నాయి. విమానంలోకి వెళ్ళాం, ఫ్లైట్లోకి వెళ్ళాం అనుకోండి, బిజినెస్ క్లాస్ అని, ఎకనామిక్ క్లాస్ అని, ఎన్నెందో క్లాసులు. అంటే ఒకే దగ్గర ఇన్ని తేడాలు ఉన్నాయి కదా. రేపు పరలోకంలో కూడా మన భక్తిని బట్టి స్థాయి నిర్ణయించబడుతుంది. నరకంలో కూడా, అగ్నిగుండంలో కూడా మన పాపాలను బట్టి స్థాయిలు నిర్ణయించబడతాయి. మన అనుగుడులే మనం. ఇక్కడ ఎవరు నరకానికి బారు. యేసు రక్తమే జయం కలుగును గాక. మనందరం పరలోకం వెళ్తాం. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని అందరూ నేను పరలోకంలో చూసే కృప అనుగ్రహించును గాక. ఆ మాట కన్నా చప్పలు కొట్టండి అక్క, ఆ మాట కన్నా చప్పలు కొట్టండి. యేసు రక్తములో కడగబడిన వారు ఎవరు నరకానికి వెళ్ళరు. ఆమేనను. పాపము చెయ్యకపోతే. రైట్, ముందుకెళ్దాం బిడ్డలారా. తప్పించుకోలేరు ఎవరు కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు చదివితే అక్కడ ఏమంటా తెలుసా? ఇది నోట్ చేసుకున్నాక మీకు దిమ్మ తిరిగిపోద్ది. ఈ మాట చూడండి. మత్తయి సువార్త 12, 36, 37 ఏముందంటే, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. అబ్బా చెప్పండి. ఇప్పుడు మన గ్రంథాలు చెర్రీసడం బిడ్డలారా చెప్పాను కదా, గ్రంథాలు అన్ని రికార్డ్ అవుతున్నాయి. మన మాటలు కూడా గ్రంథాల్లో విత్ వీడియో రికార్డ్ అయిపోతున్నాయి. వాక్యం చెప్తుంది, నీవు పలికిన ప్రతి వ్యర్థమైన మాటను గురించి రేపు తీర్పు దినాన నువ్వు లెక్క చెప్పాలా. విమర్శ దినమున రేపు నువ్వు లెక్క చెప్పాలి. రేపంట తీర్పులంట మన మాటలను బట్టియే మనం నీతిమంతులను తీర్పు పొందుతామంట. ఆ మాటలను బట్టే అపరాధివని, పాపివని తీర్పు పొందుతామంట. అంటే రేపు దేవుడు లెక్కలో తీసుకునేది కార్యాల కంటే మాటలు ఎక్కువ లెక్కలో తీసుకుంటాడు. అమ్మో, ఈ నోటితో ఎన్ని మాటలు మాట్లాడతాము రోజుకి. రాహేలక్క ముత్తుకూరు నుంచి నెల్లూరుకి ఎందుకు వస్తుంది చెప్పు? ఎందుకు వస్తుందా తెలియదు మీకా? నేను చెప్తా ఉండు. ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి, అవట్లేదా? రికార్డ్ అవుతున్నాయి. పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లే పిలుస్తాడు, వాళ్ళనే దోస్తాడు, వాళ్ళే తెల్ల కనపడతారేమో పాస్టర్కి. అందులో నువ్వా? అది రాయలే దేవుడా? అన్నీ రాశాడు. మనం ఏమేం మాటలు మాట్లాడుతున్నామో రికార్డ్ అయింది. మన ఇంటి పక్కన వాళ్ళు ఎలా దూషిస్తున్నామో రికార్డ్ అయింది. మీకు ఇంకో మాట చెప్పాలంటే బిడ్డలారా, భార్యాభర్తలు కొట్టుకుంటా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. కొట్టే భర్తలు కొన్ని ఇళ్లలో, తిట్టే భార్యలు కొన్ని ఇళ్లలో. కొందరు భర్తలు చేతులు ఆడుతుంటాయి, కొందరు భార్యలు నోరు ఆడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు దెబ్బలు జరగకపోతే వాళ్ళకి నెమ్మది. ఏమ్రా మా అమ్మ నీకెందుకు ఇచ్చిందిరా? మా అమ్మ నన్ను కొట్టేదానికి ఇచ్చిందిరా అంటేనే కొడుచుకుంటా ఉంటుంది. ఆ నోరు ఆగిపోతే చేతులు ఆగిపోతాయి. ప్రకాష్ సీరియస్ చూడబోక ప్రకాష్, నన్ను నోరు ఆగిపోతే చేతులు ఆగిపోతాయి. కొంతమంది నోరు ఆడేది ఒక పక్క, చేతులు ఆడేది ఒక పక్క కొన్ని కుటుంబాల్లో. బిళ్ళరా, మనుషులు ఒకరినొకరు హింసించడం, తిట్టడం, దూషించడం చాలా కుటుంబాల్లో. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. పిల్లల్ని తిడతా ఉంటారు తల్లిదండ్రులు, ఎక్కువగా దూషిస్తూ ఉంటారు పిల్లల్ని. పిల్లలు తల్లిదండ్రులను తిడతా ఉంటారు. భర్త చెయ్యాడుతూ ఉంటుంది, భార్య నోరు ఆడుతూ ఉంటుంది. సహనంతో ఓపికతో భరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. బిడ్డలారా రాసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. తిట్టే వాళ్ళ పేర్లు, దూషించే వాళ్ళ పేర్లు, హింసించే వాళ్ళ పేర్లు పాపుల గ్రంథాల్లో రాయబడతా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. తిట్టే వాళ్ళ పేర్లు, దూషించే వాళ్ళ పేర్లు, హింసించే వాళ్ళ పేర్లు పాపుల గ్రంథాలు రాయబడితే, భరించే వారి పేర్లు నీతిమంతుల గ్రంథాల్లో రాయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహించే వాళ్ళ పేర్లు, ఓర్చుకునే వాళ్ళ పేర్లు నీతిమంతుల కార్యాల గ్రంథంలో రాయబడతా ఉంటుందండి. బిడ్డలారా చూసారా? కాబట్టి ఇప్పుడు సహించుకోవటం మంచిదా? తిట్టడం, కొట్టడం, అరవడం, దూషించడం మంచిదా? తీర్మానం మీదే. రక్షణ పొందిన వాళ్ళు బిడ్డలారా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ భర్తను తిట్టింది కూడా రికార్డ్ అవుతుంది, నీ భర్తను నువ్వు ఓర్చుకుంది కూడా రికార్డ్ అవుతుంది. మా ఆయనే కదా పోనీలే అయ్యా మార్చయ్యా. మీ మమ్మీ నువ్వు తిట్టింది రికార్డ్ అవుతుంది, మీ మమ్మీ ఓర్చుకుంది రికార్డ్ అవుతుంది, ఇద్దరిద్దరు కలిసి తిట్టుకుంది రికార్డ్ అవుతుంది. అన్నీ విత్ వర్డ్, వితౌట్ మిస్సింగ్. ఒక్క పదం కూడా మిస్ కాకుండా. నేను అబద్ధాలు చెప్పట్లేదు. దేవుని ప్రియులారా,
మీ వ్యర్థమైన ప్రతి మాట, నీ నోట ఉచ్చరించిన వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమును నువ్వు లెక్క చెప్పాలి దేవునికి. నీ భర్తను ఏమడిగావో, నీ కుమారుని ఏమడిగావో, మీ తల్లిని ఏమడిగావో, పక్కింటి వాళ్ళని ఏమడిగావో, ఊరోళ్ళని ఏమడిగావో, అంతా ఏమడిగావో మొత్తం రికార్డెడ్. అందుకే దేవుడు చెప్పాడు మనకి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి, క్షమించి మర్చిపోండి. నువ్వు దేవుడు ఊరకలే చెప్పాలా, మనకి ఊరకనే చెప్పాలా. నోరులు యేసునామంలో తాళం వేసుకుందాం గాక ఈరోజు నుంచి అయినా. నోరులు యేసునామంలో ఏం వేసుకోవాలా, తాళం వేయకపోతే రేపు మొత్తం లిస్ట్ వచ్చేస్తుందక్క. ఆ రోజు మొత్తం అంటే అది ప్రభువా అంటే ఆ రోజు ఇంతలా ఇంకిన్ని మాటలు లేవు, అసలు వాదోపవాదాలు ఉండవు తీర్పులో, డైరెక్ట్ జడ్జిమెంటు. ఎందుకు మాట్లాడావు క్వశ్చన్లు ఉండవు, పరిశుద్ధులకి క్వశ్చన్లు ఉంటాయి. బిడ్డ నా కోసం ఏం తీసుకొచ్చావు, రైట్ రా, ఇంకొంచెం ప్రార్థన చేస్తుంటే బాగుండేది కదా, ఇంకొంచెం సువార్త చేస్తుంటే బాగుండేది కదా, ఇంకొంచెం సహకరించుంటే బాగుండేది కదా, ఎందుకు చేయలేదు నువ్వు. పరిశుద్ధులకి బహుమానాలు ఇచ్చేటప్పుడు ప్రశ్నలు ఉంటాయేమో కానీ పాపులకు నో క్వశ్చన్స్, ఓన్లీ జడ్జిమెంట్. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, కాబట్టి కొంతమంది డౌట్, అన్నా మనం రక్షణ పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, కానీ మళ్ళీ పాపంలో పడిపోతున్నామన్నా, మళ్ళీ జారిపోతున్నామన్నా, ఇప్పుడు మా సంగతి ఏందన్నా, మేము అటా ఇటా అది చెప్పాను ముందు మాకు. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది అప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు. రక్షణ పొందిన వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బలహీనతలో పడిపోయి పాప కార్యాలు చేస్తే లిఖించబడతా ఉంటుంది, ఖచ్చితంగా రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి బాప్తిస్మం ద్వారా మనకు ప్రసాదించిన రక్షణని దేవుడు తీసుకోడు, కానీ మన హృదయాల్లో ఉన్న రక్షణ ఆనందాన్ని కోల్పోతాం మనం. పాపం చేసేమని ఏడుపు, బాధ, రోదన, వేదన మనల్ని వెంటాడుతుంది. అయ్యో నేను అది చూసేనే, అయ్యో నీ చేసేనే, అయ్యో నిన్ను వెంటాడుతుంది దుఃఖం. అంతేగా రక్షణ కోల్పోము బిడ్డలారా, రక్షణ కోల్పోము. తిరిగి మరలా మనం యేసయ్యతో సమాధాన పడి మరలా మన పాపం ఒప్పుకొని దేవుడితో మన జీవితాన్ని సరిచేసుకుంటే మరలా కోల్పోయిన రక్షణ ఆనందం మరలా దేవుడు మనకిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా బ్రతికిన 50 సంవత్సరాలు పడిపోతా లేస్తా ఉంటే హ్యాపీ అన్నా? అంత లేదు. బాప్తిసం పొందిన తర్వాత మాటి మాటికి పాపం చేస్తా, ఇప్పుడు దాకా చనిపోయేదాకా మాటి మాటికి పాపం చేయటం, క్షమించమని ప్రార్థన చేయటం, మాటి మాటికి పాపం చేయటం, ఒకరోజు ఉప్మావాసం చేయటం, మాటి మాటికి పాపం చేయటం, ఒకరోజు ఇడ్లీ వాసం, ఉప్మావాసం, బిర్యానీ వాసం. ఎన్ని గంటల దాకా ఉపవాసం అక్క నువ్వా? 2 గంటల దాకన్నా. ఏం చేసుకున్నావాక? బిర్యానీ అన్నా. ఏది 11 గంటల నుంచి 2 గంటల దాకా ఉపవాసం ఉండి బిర్యానీ తింటుందంట. నీ ఉపవాసం ఎంత గొప్పది, అది కూడా రాస్తాడు దేవుడు బైబిల్ గ్రంథం. నా బిడ్డ 11 గంటల నుంచి మళ్ళీ ఉదయం టిఫిన్ చేసిందక్క, శివరింగ్ వచ్చేస్తుంది ఒళ్ళని. ఉదయం టిఫిన్ చేసింది, 11 గంటల నుంచి 2 గంటల దాకా ఉపవాసం, తర్వాత బిర్యానీ. మంచి ఉపవాసం, ఏదో ఒక ఉపవాసం చేస్తుంది, అది బిర్యానీ వాసం, అది కూడా దేవుడు రాస్తాడు. బిడ్డరా, ఈ విధంగా మాటి మాటికి పాపం చేస్తా, క్షమించమని ప్రార్థన చేసుకుంటా, మరలా పడిపోతా, మరలా క్షమించమని, మరలా ఈ విధంగా చనిపోయేంత వరకు బలహీనతల్లో పడి సతమతమై కుమిలిపోతా, కుంగిపోతా, ఏడస్తా పడతా, లేస్తా, ఏడస్తా పడతా ఉంటే ఇలాంటి వారు మేము రక్షణ పొందాము, పరలోకం పోతామన్న భ్రమలోనే ఉండిపోతారంటండి. నేను మీకు ఒకసారి చెప్పాను, మనము నడవడానికి కొన్ని సంవత్సరాలే టైం తీసుకుంటాం. పసిబిడ్డ బోర్ల పడుతుంది, తర్వాత మోకాళ్ళ మీద నడుస్తుంది, తర్వాత గోళ్ళ పట్టుకొని లేస్తుంది, గోళ్ళ పట్టుకొని నడిచేటప్పుడు నడవడానికి ప్రయత్నించి పడిపోద్ది, మరలా పడిపోద్ది, లేస్తుంది, పడుతుంది. 4వ సంవత్సరం వచ్చేసరికి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందమ్మా? పడకుండా నడుస్తుంది, లేక ఇక పడదు. భక్తిలో కూడా పసిప్రాయం అనేది కొంతవరకు ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, మహా అంటే ఒక 10 సంవత్సరాలు అనుకో. ఈ 10 సంవత్సరాల్లోనే మనం దేవునితో సంబంధాన్ని పెంపొందించుకున్నప్పుడు ఇక మరలా పడిపోని స్థితికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. తమరు ప్రభువుని నమ్ముకొని ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తిగా వచ్చినచో ఇప్పటికీ మీరు పడుచుందురా, ఇంకనూ పడుదురా, ఎంతకాలం ఇట్లు జరుగును, ఇంకెప్పుడు మీరు నిలబడేదారు, ఇంకెప్పుడు నిలిచి ఉందురు, ఇంకెప్పుడు మీరు ప్రభువుని సంతోషపెట్టేదరు, మీ పేరు ఎప్పుడు జీవగ్రంథమందు వ్రాయబడవలెనో అది ఆ మహాత్మునికే తెలియవలెను.
ఒక వారము వాక్యం వినినచో అప్పుడే తీర్మానం చేసుకొని కన్నీళ్ళు విడిచితిరి. ఇక మీదట మేము చేయమని గొప్ప తీర్మానాలు చేసితిరి. మంగళవారం సాయంత్రం కరెక్ట్గా 6:30కి మరలా నంబర్ నొక్కితిరి. టీవీ ముందు కూర్చుంటిరి. మరలా పడిపోతిరి. అయ్యో నేను పాపము చేసితని మరలా ఏడిస్తిరి. ఆదివారం దేవుని మందిరికి వచ్చి మరలా వాక్యం ద్వారా కదిలించబడి మరలా కన్నీరు విడిచి మరలా చేసితిరి. ఈ విధముగా గత 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదే. దీనికి ముగింపు ఎప్పుడు? దీనికి ముగింపు ఎప్పుడు? ప్రియులారా మీరు చెప్పుడు, చెప్పండి, ఎప్పుడు దీనికి ముగింపు? 30 సంవత్సరాలుగా సీసాను వదలకపోతిరే, 30 సంవత్సరాలుగా సిగరెట్ ప్యాకెట్ ముక్కను వదలకపోతిరే, చుట్ట ముక్కలను వదలలేకపోతిరే, ఒక్కలను వదలలేకపోతిరే, హాన్స్ ప్యాకెట్లను వదలలేకపోతిరే, మేకలు కూడా నమలడానికి ఇష్టపడని వాటిని నములుటకు ఇష్టపడితే ఎంతకాలం ఆ మురికిలో ఉందరు? ఇంకెప్పుడు మిమ్మల్ని ప్రభువు లేపును? ఇంకెప్పుడు మీరు నిలబడేదారు? ఆల్రెడీ మీ మధ్య వయసు దాటిపోయి పళ్ళు ఊడిపోవు కాలం వచ్చినను ఇంకను మీరు నిలబడక ఎందురా? పసిప్రాయములో సరే పడితిమి, ప్రారంభములో సరే పడితిమి, పొర్లితిమి, కుక్క వలెనో గాడిద వలెనో పంది వలెనో దొర్లాడితిమి, అయినను ప్రభువు క్షమించుచునే ఉండెను కదా. ఆయన ప్రేమను చేతగానితనముగా తీసుకొని ముసిముసి నవ్వులు నవ్వచ్చు ఇంటికి వెళ్ళిన మరుక్షణమే పడుదురా? దీనికి మీరు లెక్క చెప్పవలసి ఉందురు. రేపు మన గ్రంథములు విప్పబడినప్పుడు తలలు బాదుకుని కన్నీళ్లు విడిచి ఏడిచే జాబితాలోకి చేరుదురా? లేదా ఈరోజే గట్టి తీర్మానం చేసుకొని యేసు కొరకు రోషముగా నడుమును కట్టుకొందురా? తీర్మానం మీ చేతిలోనే ఉండును. దీవెనక్క జోలబాలినట్టు ఉన్నది నీకు ఈ మాటలు వింటూ ఉండగా. జోలబాడినట్టు ఉండునే, కన్నులు మూసుకొని పోవునే, అలా కుదరదు. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఉజ్జీవింపచేయును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతకాలం ఉందండి. పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు కాస్త అదేనో తెలీదు, చాలా హ్యాపీగా ఉంటారు జంట. జతపక్షిని వదిలి ఉండలేడు ఈ మనిషి. ఎక్కడ తిరిగినా జతపక్షి జ్ఞాపకాలే. నా పక్షి ఏమి చేయుచున్నదో ఇంటి దగ్గర, ఆమెకి నేను బిర్యానీ తీసుకెళ్ళాలా లేకపోతే ఏం తీసుకెళ్ళాలి? నేను సుగంధ వాటర్ తాగి మా జతపక్షికి జ్యూస్ తీసుకుని వెళ్ళి తిని ప్రారంభంలో నేను సుగంధ వాటర్ తాగేది, పాస్టర్కి ఏం తీసుకెళ్ళేది? జ్యూస్, బత్తాయి జ్యూస్, ఏదో జ్యూస్ తీసుకెళ్ళేది. ఇప్పుడు రివర్స్ అయినది. నేను ఇలా తాగి ఆమెకి ఎంత ఘోరం పాస్టర్ గారు, ఇది ఎంత ఘోరము, ఎందుకు ఇలా మారితిరే? తొలి ప్రేమ పోయినది. ఎందుకు పోయినది ఏమో నాకు తెలియదు. బిడ్డలారా, భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ మారిపోయినా అయినా కలిసే కాపురం చేస్తున్నాం ఇంకా. కానీ నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మాత్రం ఎంత కమ్మేస్తున్నావు? సిగరెట్కి అమ్మేస్తున్నావు, నువ్వు బీడీకి అమ్మేస్తున్నావు, మందుకు అమ్మేస్తున్నాం. నీ కొరకు తన ప్రాణం పెట్టి సంపూర్తిగా రక్తాన్ని కార్చి, దేవుని బిడ్డ నీ కొరకు నిత్య రాజ్యాన్ని, నిత్యత్వాన్ని సిద్ధపరిచి ఎదురు చూపులు చూస్తున్న నీ తండ్రిని ఇంకా మోసం చేస్తున్నాం మనం. చెడిలా చనిపోయేంత వరకు పడుతూ లేస్తా ఉంటే డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాం అంతే. అది ఒక రోజుకి ఆగిపోవాలి, పడటం, నిలబడటం ప్రారంభం అవ్వాలి. అందుకే బైబిల్ చెప్పింది, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు, బాబన్న తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలబడ్డాం అనుకున్నప్పుడు పడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా పడిపోతూ ఉంటే, ఇంకా చేస్తూ ఉంటే అక్క ఎవరు రక్షిస్తారు రేపు నిన్ను? నీ పక్షాన ఇశ్రాయేల్ పాస్టర్ లాయర్గా ఉండడు, అసలు జడ్జిమెంటే పూర్తిగా డైరెక్ట్గా. కాబట్టి బిడ్డలారా ఇంకో మాట కూర్చోండమ్మా, ఇంకో మాట కూర్చోండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. రూతకు వచ్చింది మన మధ్యలోకి అక్కడ చదువుతుంది ఇప్పుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచ్చిన అక్క. కోట్ల కొలది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. కొంతమంది నమ్మడంలా బుక్స్ ఉన్నాయంటే వేవేల కొలది దేవునికి పరిచారకులు ఉన్నారు. అదక కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై. అబ్బా, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. రెడీగా ఉండాలి. నీ చేతిలో లేదు ఇప్పుడు, అది నా చేతుల్లో ఉందా? తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడ్డాయక.
కోట్ల కొలది మనుషులు ఆయన ఎదురు నిలబడ్డారు. కోటాను కోట్ల దేవతల పరిచారకులుగా ఆయన చుట్టూ ఆయన పైన ఆవరించి ఉన్నారు. సింహాసనం ఎదుట కోట్ల కొలది మనుషులు తీర్పు తీర్చబడటానికై నిలవబడితే గ్రంథములు తెరవబడ్డాయి. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇన్నిసార్లు బైబిల్లో గ్రంథాలు తెరవబడ్డాయి అని రాయబడినప్పుడు గ్రంథాలు తెరవబడ్డాయి అని రాయబడినప్పుడు నమ్మాలా పడలేదా? నమ్మాలా పడలేదా? నమ్మాలి. ఒకసారి కాదు, ఇప్పటికి 4-5 సార్లు, 4-5 దగ్గరలా 10 దగ్గర రాయబడ్డాయి గ్రంథాలు ఉన్నాయని, తెరవబడ్డాయి గ్రంథాలు. అవి పాపుల గ్రంథాలండి. బిడ్డ మాట గుర్తుపెట్టుకో. మనసుతో చేసే పాపాలు కానీ, కంటితో చేసే పాపాలు కానీ, దేహముతో చేసే పాపాలు కానీ, ఆలోచనతో చేసే పాపాలు కానీ ప్రతిదీ లిఖించబడతా ఉన్నాయి. నీ ఆలోచన కూడా రికార్డ్ అయిపోతుంది అక్క. చేస్తేనే కాదు పాపం, ఆలోచిస్తే కూడా పాపమే. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? కళలలో కూడా పాపము చేయని పరిశుద్ధతకి మనం వెళ్ళాలంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ కళలో కూడా మనం పాపం చేయకూడదు. కళలో కూడా మనకు పాపం రాకూడదు. అంత పరిశుద్ధతను అందుకోవాలి మనం దేవునిలో. కళలో కూడా మన పాపం చేయని స్థాయికి వెళ్ళాలంటే మేలుకో ఉన్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు చూడకూడని వాటిని కళ్ళకు చూపించకూడదు. అప్పుడు కళలో మనకు అవి రావు. మనం మేలుకో ఉన్నప్పుడు వినకూడనివి మాటలు వినిపించకూడదు చెవులకి, అప్పుడు మన కళలో రావు. చూడకూడని వాటిని చూపించక, వినకూడని వాటిని వినిపించక, చేయకూడని వాటిని చేయనివ్వక అడ్డుకుంటే కళలో కూడా మనం పరిశుద్ధంగా బ్రతకగలం. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమయం లోకంతో తగ్గించి దేవునితో సమయాన్ని పెంచుకున్నప్పుడు పర సంబంధమైన కళలు వస్తాయి. ఆమేనండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఒక నెల క్రితం అనుకుంటా నేను కూడా ఆడస్తాను దేవుడి దగ్గర, ప్రభువా పాస్టర్ అమ్మకి అన్ని కళలు చూపిస్తావేంది, నాకు చూపివా? అసలు పిలుచుకుంది నన్ను, నువ్వు నాకు చూపించకుండా ఏంది ప్రభువా నువ్వు మా పాస్టర్ అమ్మ చూపిస్తున్నావు? నాకు పొద్దున లేస్తే పక్షి ఎగిరిపోయినట్టు, నేను గాల్లో పోయినట్టు 24 గంటలు పక్షులతో నేను ఏగేది, నాకేమో చూపించవా? పాస్టర్ అమ్మకి తెల్లగా వస్తున్నారట, నాకెందుకు రావట్లా అని ఏడ్చాను నేను ఈ మధ్యకాలంలో బాగా. నేను ఒకదానికి ఏడిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లరా? ఇంచుమించుగా 200 అడుగులు పొడుగుంది ఆ మందిరం, చర్చి 200 అడుగులు పొడుగు. బిడ్డరా, ఇంత దిమ్మిలు వేస్తున్నాయి. బలిపీఠం పెద్దగా ఉంది. అప్పుడే పెయింట్లు వేస్తున్నారు. నేను జాన్పాలని అందరిని అరుస్తూ ఉండా, దేవుడు ఇంత మందిరం ఇచ్చాడు, దేవుడు స్తోత్రం అంటుండా కల్లో. ఆ మందిరాన్ని నా కళ్ళతో చూసిన తర్వాత నిద్రలో నుంచి హల్లెలూయా హల్లెలూయా అమ్మాయి అంట లేచా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనబడక మందిరమే కనపడితే ఇంకేటుంటుంది అసలు? దాని గురించి ఎంత ఏడుపులు ఏడుస్తున్నాం మనం. ఇప్పుడు ఒక ప్రయోజనకరమైన సేవ చేయాలి, దేవునికి మహిమగల పరిచయం చేయాలి. ఈ లోకంలో ప్రభు పిలుచుకున్నందుకు వేస్ట్ సేవ చేయకూడదు, అందరిలో కలిసిపోయి సేవ చేయకూడదు. మనం ప్రభు కోసం ప్రతిష్టంగా నిలబడాలి. ఈ ఏడుపుతో ఉండేవాడికి ఒక మంచి కళ చూపించే ప్రభు అంటే పెద్ద మందిరాన్ని చూపించాడమ్మా. అందుకే నేను మళ్ళా చెప్తున్నా, మన సేవ ఎంతటితో ఆగదు. ఆమేనని గట్టిగా. టికెట్లు బుక్ చేసుకోండి. ఏం తిట్టుంది అని ఎలబాకండి, నిలబడండి. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మనకు ముందు. నా ప్రభు అయిన యేసయ్య వాటిని మన కన్నులకు త్వరలో చూపించునుగాక. ఆ కళ వచ్చిన తర్వాత ఇప్పటికి ఇది చాలులే ప్రభు, ఇంకా తర్వాత చూపిద్దు, ఇంకా పాస్టర్ అమ్మకే చూపించుకో అన్నీ సంతోషం. అట్లాంటి కళలు వస్తాయి దేవుడితో నడిస్తే, అట్లాంటి కళలు వస్తాయి లోకంతో టైం తగ్గించుకుంటే, అట్లాంటి కళలు వస్తాయి ప్రభు కొరకు ఆలోచిస్తే, అట్లాంటి కళలు వస్తాయి ప్రయాణంలో పోతున్న స్తోత్రం 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 అని చెప్పుకుంటా వెళితే. మనోళ్ళకి ఎక్కడ కళ్ళు వస్తాయంటే, అన్న కొత్త సినిమా హీరోయిన్ వచ్చిన కళ్ళు నా కళ్ళకి వస్తాయ్యా. ఎందుకు రారు? వాళ్ళతోనే జీవిస్తున్నప్పుడు హీరోయిన్లే వస్తారు. నీ వయసు ఎంతన్నా? వయసు ఎందుకులే సార్ 43 కూడా హీరోయిన్లు వస్తున్నారంటే ఇంక 50 ఇంకెప్పుడు ఏసై వచ్చేది నీ కళ్ళలోకి? నీ పని నీదేం దాక? నల్ల దూడలు వస్తున్నాయి సార్ నా కళ్ళలోకి. నల్ల దూడ, ఇంతలా ఉంది దూడ, కొమ్ములు ఇట్టు అంటుంది. ఈ ఎద్దులు కొమ్ములు ఇరిగిపోయేది ఎప్పుడు? నీకు దేవత కనపడేది ఎప్పుడు? సార్ నాకు 4 తలల పాము కనపడిందని ఒక ఫోన్ చేసింది నాకు. నన్ను ఇటోడికి పట్టుకుంటారు. కళలకి నేను అర్థాలు చెప్తాను. నాకు ఎందుకు వచ్చిన బాధలు? నాకు దేవుడు కళలకు అర్థాలు చెప్పే పరిచర్య ఇలా, వాక్యం చెప్పే పరిచర్య ఇచ్చాడు. ఆమేనానండి. అబ్బలారా, మీరు ఎవరైనా మీకు కళలు వస్తే నాకు ఫోన్ చేసి నన్ను మాత్రం మీరు ఇబ్బందులకు గురి చెయ్యొద్దు. 4 తలల పాము కనబడింది సార్, దాని అర్థం ఏంటి అని నన్ను అడుగుతుంది. నీ 4 తలల పాముకి నేనేం అర్థం చెప్పగలుగుతాను? నేను దానియేలు గారిని అయితే ఇప్పుడే ఉండి బిడ్డ ఒక్క నిమిషం ప్రార్థన చేసి దేవుడు అడిగేస్తాను, దేవుడు చూపించేస్తాడు నాకు అని అనొచ్చు. నాకు అది లేదు. ఏదో 2 మాటలు చెప్పుకొని బతికేవాడిని. విచిత్రమైన ఫోన్లు. ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది, సార్
సార్ మా ఇంటి మీద కాకి వాలింది, ఆ కాకి 4 సార్లు అరిచింది. కాకి 4 అరుపులకి తేడా అయ్యింది. ఇప్పుడు నేను చెప్పాలంట, కాకి 4 సార్లు కాదు అక్క, ఎన్నిసార్లు అరసద్ది. లేదు సార్ నేను లెక్క పెట్టా, క్యావ్ 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 4 సార్లు అరిచింది. కాకి అంటే ఏంది, 4 కేకలు అంటే ఏంది? నీకు దండాలమ్మా, నాకు ఫోన్ చేయబాకండి అమ్మ మీరు. సిగ్గుపడాలా అక్కడ కళ్ళు వస్తుంటే. మన కలలే మన భక్తిని నిర్ణయిస్తాయి బిడ్డ, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు పరిశుద్ధురాలు అయితే, దేవునితో నడిస్తే దేవదూతలు కనబడతారు, తెల్లని వస్త్రాలతో కనబడతారు, తెల్లని గృహాలు కనబడతాయి, అపార్ట్మెంట్లు కనబడతాయి, పొలాలు కనబడతాయి. అవి కదా సెలయేర్లు కనబడతాయి, నీళ్లు కనబడతాయి, గోధుమ పొలాలు కనపడతాయి, వరి పొలాలు కనపడతాయి. బర్రెలు, తేళ్ళు, 4 తలల పాము, నల్లగా మనిషి, ఇవన్నీ ఎప్పుడు ఎదుగుతాం మనం? ఎప్పుడు ఎదుగుతాం? యేసయ్య మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళునుగాక, ఈ కలలలో నుండి మనల్ని విడిపించునుగాక. మీకు ఒకటే మాట చెప్తున్నా, నలుపు కనపడిందంటే మీలో ప్రార్థన లేదని గుర్తుపెట్టుకొని చెప్పబాకండి బయటికి. ఎవరికి నాకు చెబితే చెప్పారు, బయట వాళ్ళు చెప్తే మన ఊరకే టార్గెట్ చేస్తారు. ఆహా వీళ్ళకి ప్రార్థన లేదు అందుకే ఇట్లా కళ్ళు వస్తున్నాయి వీళ్ళకి. పెట్టారా అంటే నాకు చెప్పకుండా ఉంటారని ముందే చెప్పేసుకుంటాను. నా బాధ ఎందుకు వచ్చిన బాధ మీరు చెప్పటం ఎందుకు, మళ్ళీ నేను బాధపడటం ఎందుకు? కాబట్టి ముగిద్దాం, సమయం గంటగా వస్తుంది. మన వాక్యం స్టార్ట్ చేసి బిడ్లారా, మనిషి చేసే ప్రతి పాపాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో పుట్టి చనిపోతున్న ప్రజలందరి కోసం నీతి కార్యాల గ్రంథం, పాప కార్యాల గ్రంథం రాయబడుతుంది. అన్ని గ్రంథాలు లిఖించబడుతున్నాయి. 4 గ్రంథాలు మరి పరలోక రాజ్యంలో కనబడతాయి మనకి. వాని క్రియల చొప్పున సింహాసనం ఎదుట తీర్పు పొందే నిమిత్తమై బిడ్లారా ఆ గ్రంథాలు వాడుకుంటాడు దేవుడు. కాబట్టి దుష్టులకి, పాపులకి తీర్పు, నరకం తప్పదు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీతి కార్యాల గ్రంథంలో పేజీలు రాయాలి. యేసయ్య మన గురించి ఆమేన్ చెప్పండి గట్టిగా. పాప కార్యాల గ్రంథంలో పేజీలు ఖాళీ అయిపోవాలి ఒకనొక రోజు, అసలు దానికి పెన్నే వెళ్ళకూడదు. ఈ బుక్ నిండిపోవాలి యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ రీతిగా ప్రభువు కొరకు మనం నిలబడుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, మరి ఇక 2 గ్రంథాలు ఉన్నాయి, వాటికి అంత ప్రాముఖ్యత లేదు. 5-10 నిమిషాలు టకట గుర్తు చేసి ప్రార్థన చేసేస్తాను. చిన్న పలవ పాడదాం. కుమారుడా ఆ పాట తీసేదో పాట పెట్టు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. పిల్లరా ఒక అంతలోకి మూడో గ్రంథం చూడండి. 3వ గ్రంథం వాక్యం చదువుదాం, చిన్న పలవ పాడదాం. వాక్యం చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం నుంచి ఒక 2 మాటలు చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. జనన మరణాల గ్రంథం గురించి చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను. 3వది జనన మరణాల గ్రంథం గురించి. తీసారక్క 32వ అధ్యాయం 32వ వచనం. అక్క అయ్యో నీవు వారి పాపాన్ని ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల, ఒకవేళ నువ్వు వారి పాపాన్ని పరిహరించకపోతే లేని ఎడల, అది అండలం చేయాలక, నీవు వ్రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మోషే గారు కూడా చెప్తున్నారక్క, దేవుడు ఏం రాస్తున్నాడంట, నీవు వ్రాసిన నీ గ్రంథము నుండి, బాబన్నా నోట్ దట్ పాయింట్, నీవు రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అని. ఈ గ్రంథం అదిగో దేవుడు రాస్తున్న ఆ గ్రంథాన్ని ఏమంటారంటే నరుల జనన మరణాల గ్రంథం. అంటే ఏంటో పల్లవబాడిన తర్వాత మీకు చెప్తా. హుషారుగా ఉండే పాట ఏదైనా చెప్పకూడదా? సంతోషంగా చెప్పండి, హుషారుగా పెట్ట. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణ దేవునికి స్తోత్రం. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక కోటానుకోట్ల భూతల ధూపం ఆఘ్రాణించు యేసయ్యా. కోటానుకోట్ల భూతల చేతులు తెచ్చిన వాళ్ళు చప్పలు కొట్టాలి. చేతులు తెచ్చిన వాళ్ళు ఆఘ్రాణించు 10 నిమిషాలు ఆపేద్దాం బిడ్డ, 10 నిమిషాలు ఆపేద్దాం. నీ అనాది ప్రణాళికలో పరిచర్యను, నీ అనాది ప్రణాళిక
గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. దశాబ్ద కాలముగా నీ కృపతో నడిపించితివయ్యా. 13 ఏళ్లుగా నీ దయలో నడిపించితివయ్యా. స్తోత్రం. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతార్పణలు నీకే చెల్లించేదా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించేదా. అఖిల అఖిల బ్రహ్మాండ పరిపాలక చరాచర నిర్మాణక. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. వచనం పాడదాం. ఫస్ట్ వచనం పాడదాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఈ పాటలన్నీ సీడీలు చేస్తే, మ్యూజిక్ చేస్తే రాబోయే రోజుల్లో ఎంత ఆనందమో అయ్యా. సంతోషంగా చప్పట్లు కొట్టి ఆమేన్ ఆమేన్. బిడ్డ, నీతి కార్యాల గ్రంథం నిండిపోవాలి. రోజు చేస్తున్నాములో పాప కార్యాల గ్రంథంలో తగ్గిపోవాలి పేజీలు. ఇప్పుడైనా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. గట్టి తీర్మానం చేద్దాం యేసయ్యతో. గ్లోరీ. హల్లెలూయా. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన సంతోషంగా చప్పట్లు కొట్టి ప్రభువును మనం మహిమపడతాం. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి. నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి. కన్నుల పండుగగా వీణుల విందుగా నా స్థితిని మార్చితివి. హల్లెలూయా. కన్నుల పండుగగా వీణుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞత. సంతోషంగా పాడదాం దేవునికి స్తోత్రం. కరుణా సముద్రమా సంతోషంగా చప్పుడు కీర్తించెదా. అసమాన సర్వోత్తమ చెల్లించేదా.
డాటర్ అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక లోకానుకోటి భూతల ధూపం ఆఘ్రాణించు యేసయ్యా నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను రే రే రా 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 రే రా రే గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా ఆమేన్ భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 గ్రంథాలు అయిపోయినాయి అక్క. 10 నిమిషాల్లో వదిలేస్తాను. మాట మీద నిలబడేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకటి ఏ గ్రంథం? పాపుల గ్రంథం, నీతిమంతుల గ్రంథం మొదటిది. అది పోయిన వారం అయిపోయింది. ఈ వారం చెప్పుకున్నాం. రెండోది ఏంటి? పాప కార్యముల గ్రంథం లేదా పాపుల గ్రంథం. ఇప్పుడు మూడోది జనన మరణాల గ్రంథం. ఇదేందయ్యా పాస్టర్ గారు కొత్తగా చెప్తున్నావు? బిడ్డలారా, ఈ జనన మరణాల గ్రంథం మీకు టూకీగా చెప్పాలంటే, దేవుడు ఎప్పుడైతే ఆ గ్రంథంలో పేరు రాస్తాడో ఆ పేరు రాసిన తక్షణమే తల్లి గర్భంలో పిండం ఏర్పడుతుంది. ఆమేనండి. అర్థమవుతుందా? ఈ జనన మరణాల గ్రంథంలో దేవుడు పేరు రాస్తాడు. ప్రకాష్ అలియా సేనయ్య అని రాయగానే ప్రకాష్ వాళ్ళ అమ్మ కడుపులో గర్భంలో పిండం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ పేరు ఆ గ్రంథంలో తొడపతాడో మరుక్షణమే సమాధి పెట్టి పాట. ఇది జనన మరణాల గ్రంథం అంటే. దేవుడు ఆ గ్రంథంలో పేరు రాసినంత కాలం ఆ వ్యక్తి బ్రతుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉండాలో అది బిడ్డలారా ఇంకా ఆయన ఇష్టం. పురుషుని యొక్క జీవకణం స్త్రీ కణమైన అండముతో ఫలదీకరణ చెంది స్త్రీ గర్భాశయములో ఆ అండము పిండముగా మారిన క్షణమే ఆ వ్యక్తి పేరు అంటే పిండం ఏర్పడినప్పుడే ఆ వ్యక్తికి ఏ పేరు పెడతారో కూడా ప్రభువు తెలుసు కదా. మనకు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ పేరు పెడతాడో, ఆకాశాన్ని పెడతాడో, అంకయ్య పెడతాడో మనకు తెలియదు. ఏ పేరు పెడతారో దేవుడు తెలుసు కాబట్టి, ఆయన సమస్తం ఎరిగినవాడు కాబట్టి పిండానికి పేరు పెట్టి జనన మరణాల గ్రంథంలో పేరు లిఖిస్తాడు దేవుడు. అప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తాడు. వేస్తున్నామలా మేము చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్త్రీ గర్భంలో 9 మాసాలు పెరిగి మనిషి ఆకృతిని పొంది ఈ లోకంలో జీవముతో జన్మించిన ప్రతి మనిషికి ఏ పేరు పెట్టబడుతుందో, ఏ ముద్దు పేరుతో పిలుస్తారో, ముద్దు పేరు మొత్తం జనన మరణాల గ్రంథంలో లిఖిస్తాడు దేవుడు. ఆ గ్రంథంలో ఆ పేరు ఉన్నంతకాలం వాళ్ళు భూమి మీద జీవించుంటారండి. ఈ లోకంలో వారు ఎంతకాలం బ్రతకాలో, ఎంతకాలం బ్రతుకుతారో ఆ గ్రంథంలో ఆ వ్యక్తి పేరు అంతకాలం ఉంటుంది. ఆ పేరుని ఆ గ్రంథం నుండి తొలగించిన మరుక్షణమే ఆ మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. శరీరం మరణిస్తుంది. మనిషి ఆయుష్ని దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు. బైబిల్లో రాయబడింది, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఏర్పడక మునిపే నా దినములన్నీ నీవు లెక్కించి ఉన్నావు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఏం చెప్పాను నేను? బిడ్డలారా, పిండముగా ఏర్పడినప్పుడే భూమి మీద మన దినాలు ఎన్నో అన్నీ లెక్క పెట్టేశాడు ఆయన. ఆయనకి అంత కౌంట్ అయిపోయి ఉంది. మనిషి ఆయుష్ ముందుగానే నిర్ణయించబడింది బిడ్డలారా. కానీ దేవుడు తన ఆలోచన చొప్పున అవసరమైతే కొన్ని దినాలు పొడిగిస్తాడు, అవసరమైతే కొంతకాలం తగ్గించవచ్చు. అది ఆయన నిర్ణయం. లేదా గ్రంథంలో రాయబడినట్టుగా అన్ని సంవత్సరాలే బ్రతకొచ్చు. కాబట్టి ఇది కేవలం దేవుని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది బిడ్డలారా. ఇప్పుడు మనం ఇందా చదివిన లేఖనంలోకి వెళితే, మోషే గారి దగ్గరికి వెళితే నిర్గమకాండం చదివాం. ఆ మాట ఏంటో తెలుసా? సీనాయి పర్వతం దగ్గర, అమ్మా అక్క నేను మీకు అర్థం కాని మాటలేదు చెప్పడం లేదు, వివరంగా చెప్పుకుంటా వచ్చి అప్పుడు 3వ గ్రంథం దగ్గర ఉన్నాము. అది మీకు అర్థమేదని చెప్తున్నా. జనన మరణాల గ్రంథం గురించి మీకు వివరంగా చెప్తున్నా. ఇప్పుడు మోషే గారు ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు మోషే గారు ప్రార్థన చేద్దామని, దేవునితో మాట్లాడదామని పైకి వెళ్ళాడు సీనాయి పర్వతం మీదకి. కింద ఉన్నవాళ్ళు దూడ బొమ్మను చేసుకొని విగ్రహాలను ఆరాధించి గందరగోళం అయిపోయారు.
మోషేని దిగి వెళ్ళమన్నాడు దేవుడు. దిగి వెళ్ళు, నీ చెవులు చెడిపోయారు, వాళ్ళు లోబడిన వాళ్ళ ప్రజలు వెళుతా అని కిందకి పంపించేసరికి వాళ్ళు డ్యాన్సులు ఆడతా పాడతా నాట్యం ఆడుతూ ఉన్నారండి. అది చూసిన మోషే గారు తట్టుకోలేక ఆజ్ఞల పలకలు పగలగొట్టి వెళ్ళారా, ఆ బొమ్మని కాల్చి, దూడ బొమ్మని కాల్చి నీళ్ళలో జల్లి ఆ పౌడర్ని నీళ్లు తాగించాడు వాళ్ళ చేత. ఆ రోజు ఇంచుమించుగా 1000 మంది చనిపోయారు. ఆ రోజు హతం చేయబడ్డారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే, నీ ప్రజలు లోబడనలోని ప్రజలు, నేను మీతో కూడా రాను. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నేను మీతో కూడా రాను, మీరే వెళ్ళండి. నాకు ఎంత బాధేస్తుందంటే, ఇన్ని సంవత్సరాలు వీరిని కాపాడుకుంటూ తీసుకొస్తే నన్ను పక్కన పెట్టి దూడను ఆరాధిస్తారా? నేను రానయ్యా, నాకొద్దు. నేను వచ్చానా ఒకవేళ చంపేస్తా వీళ్ళందరినీ, నాకు కోపం వచ్చేస్తుంది. నేను రాను మోషే, నువ్వు తీసుకుపో. అప్పుడు మోషే గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి, అయ్యా, నీవే కదా వీరిని అక్కడి నుంచి తీసుకొని వచ్చావు. మా పితరులకు ప్రమాణం చేసి మమ్మల్ని కానాను చేరస్తానని ప్రమాణం చేసి మా పితరులు చేసిన ప్రమాణాన్ని బట్టి నీవే కదా ప్రభువా నీ ప్రజల్ని తీసుకొని వచ్చావు ఇక్కడ దాకా. వారు నీ ప్రజలయ్యా, వారి పాపాన్ని నా పాపముగా ఎంచు, నా పాపముగా ఎంచు. నువ్వు రాకపోతే మేము కడుగు కదలగలుగుతామా? నీ వలనే కదా ప్రభు ఇంత క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాం. వాళ్ళు చేసిన పాపానికి వదిలేస్తానంటావేంటి? నీ ప్రజల పాపాన్ని పరిహరించు అయ్యా, వాళ్ళ పాపాన్ని పరిహరించి మాతో పాటు రా. ఇంత చెప్పినా కూడా నేను మీతో పాటు రానని మీరు అంటే, అయ్యా మీరు కానీ మాతో రాకూడదు అనుకుంటే, నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయి. అబ్బా, నీవు మాతో కూడా రాకపోతే నీవు రాసిన గ్రంథములోని నా పేరు తుడిచేయి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ గ్రంథంలో పేరు తుడిచేస్తే మోషే గారు ఏమైపోతారు? ఇక్కడ చనిపోతాడు. నీవు లేకుండా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నేను నడిపించడం కంటే చచ్చిపోయి నీ దగ్గర రావటం మేలు నాయన. వస్తే నన్ను బతికించు, లేదా పేరు తుడిచేయి. పేరు తుడిస్తే ఇంక చనిపోతాడు, పరలోకం వెళ్ళిపోతాడు. ఇంకా నాకు ఎందుకు వచ్చిన బాధ? నీ ప్రజలు నువ్వే చూసుకో అని దేవుడు అంటాడు. అలా అనబాక మోషే, వీళ్ళందరిని చంపేసి నీలో నుంచి జనాభా తీసుకొని వస్తా. ప్రభువా, అలా జరిగితే మళ్ళీ వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు ఎగిప్తీయులు. నా పేరు తుడిసే సగం పేడపోద్ది, నా పేరు తుడిసే. ఆ మాట అంటూ ఉండేసరికి దేవుడికే బాధేసి, సరేలే అట్టేలే, నీ పేరు తుడిచేది లేదు, నేను వీళ్ళని చంపేది లేదులే, నువ్వు చెప్పినట్టే వస్తానులే నీతోటి. బా, దేవుని మనస్సుని మెల్ట్ చేశాడు మోషే గారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భంలో రాయబడిన గ్రంథం ఏంటంటే జనన మరణాల గ్రంథం. ఆల్రెడీ ఇప్పుడు మన పేర్లన్నీ ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు తుడుపుతాడో తుడస్తాడో తెలియదు, ఆయన తుడిచిన మరుక్షణమే. వెళ్ళారా, బైబిల్లో ఉన్నమాట కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. 90వ కీర్తన 3వ వచనం ఏముందంటే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని పేరు తుడిపాడంటే ఇక్కడ ఆత్మ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోద్ది బయటికి, మనిషి చనిపోతాడు. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనకి ఎంత సమయం ఉందో మనకు తెలియదు, ఎంత సమయం ఇచ్చాడో తెలియదు, మనకు మన ఆయుష్ ఎంతకాలం తెలియదు. మీ గ్యారెంటీ ఉందా? నాకు గ్యారెంటీ ఉందా? ఎంతకాలం బతుకుతాం? జేబులో పెన్ను గ్యారెంటీ ఉంది, చేతిలో వాచ్ గ్యారెంటీ ఉంది, మనిషి గుండెకి గ్యారెంటీ లేదు. అన్నం తింటా చనిపోతున్నారు, నడుస్తా చనిపోతున్నారు, పడకలో చనిపోతున్నారు, ప్రమాదాలు చనిపోతున్నారు, అందరు జీవితాలు ముగించబడిపోతా ఉన్నాయి. అన్నా ఇంకొద్ది కాలమే ఉందన్నా నీకు, ఈ కొద్ది కాలం ప్రభు కోసం వాడుకోవా? ఇంకొద్ది కాలం ప్రభు కోసం వాడుకో తమ్ముడా. ఆయన కంటికి 1000 సంవత్సరాలు ఒక్క దినంలాగా ఉన్నాయంట. చాలా తక్కువ కాలంలో ఉన్నాం మనం. గడిచిపోయింది ఇప్పటికే 37 సంవత్సరాలు అయిపోయింది నాకు. మీకు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో? మిగిలిన కాలమైనా యేసయ్య కొరకు నమ్మకస్తులమై బ్రతుకుదుముగాక. ఆయన మన పేరు ఆ గ్రంథంలో తొడవకముందే, ఆయన మన పేరుని గ్రంథంలో తుడిచివేయకముందే ప్రభువుని సంతోషపెట్టాలన్న భక్తితో రోషంగా నడుంగట్టుకొని యేసయ్య కోసం నిలబడదాం. కృపని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుని ఆధీనంలోనే మనుషుల యొక్క మరణాలు ఉన్నాయి. ఆ గడి ఎప్పుడో ఒక్క దేవునికి తప్ప ఏ మనిషికి తెలియదు. కాబట్టి మన గడియ రాకముందే యేసయ్య కొరకు సాగిపోవుదుము గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. లాస్ట్ మాట, లాస్ట్ గ్రంథం అది చెప్పాను కదా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఆడేముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ముగిస్తున్నాను బిడ్డలారా, ముగిస్తున్నాను నేను, లాస్ట్ మాట ముగిస్తున్నాను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును.
ఇప్పుడు చెప్పండి, లాస్ట్ది బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథం. నిత్యము జీవించడానికి దేవుడు ఆ పేర్లు సిద్ధపరుస్తాడు. బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, ఇంకో మాట మీకు సంతోషమైన మాట చెప్తాను వినండి. బిడ్డలారా, ఈ మాట వినండి ఖచ్చితంగా. పాప కార్యాల గ్రంథం, నీతి కార్యాల గ్రంథం. నీతి కార్యాల గ్రంథము కిందకు పోయి పాప కార్యాల గ్రంథం పైకి రాగానే జీవ గ్రంథంలో మన పేరు తొడవబడిపోద్ది. పాప కార్యాల గ్రంథం పైకి వెళ్ళిపోయి నీతి కార్యాల గ్రంథం కిందకు రాగానే, అంటే నీతి కార్యాలు ఎక్కువైతే జీవ గ్రంథంలో మన పేరు ప్రత్యక్షమవుతుంది. అది ఎలా 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 వస్తూ ఉంటుంది. మనం చనిపోయే నాటికి, అనగా జనన మరణాల గ్రంథంలో మన పేరు తుడిచే నాటికి ఏది హెవీగా ఉందో, ఏది ఎక్కువ ఉందో దేవుడు కౌంట్ చేసి జీవ గ్రంథంలో నీ పేరు రాసి పెట్టి పెడతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జీవ గ్రంథంలో మన పేరు రాసి వదిలేస్తాడు ఆయన. ఆల్రెడీ కౌంట్ జరిగిపోద్ది. ఆయన త్రాసులో ఆయన తోస్తాడు మనల్ని. మనం చనిపోయే నాటికే మన లెక్కంతా ఫిక్స్ అయిపోయి మన ప్లేస్ ఎక్కడో ఆల్రెడీ అలాట్ అయిపోద్ది. అంతే. కొత్తగా మళ్ళీ మనం పోయినప్పుడు చూసి అవన్నీ ఏమిలే, నువ్వు కన్ను మూసే నాటికి నీకు ఎక్కడికి వెళ్ళిపోతావో మొత్తం రికార్డ్ అయిపోయి మొత్తం నీ బుక్కే క్లోజ్ చేస్తాడు ఆయన. రేపు తీర్పులోకి వెళ్ళి మనం తీర్పు పొందడమే తప్ప. బిడ్డరా, కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, జీవ గ్రంథంలో నీ పేరు కనబడకపోతే ఖచ్చితంగా ఆ పేరు పాపుల గ్రంథంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. జీవ గ్రంథంలో మన పేరు కనబడలేదంటే ఖచ్చితంగా మన పేరు ఇంకెక్కడ ఉంటుంది? పాపుల గ్రంథంలో ఉంటుందండి. నరకానికి వెళ్ళిపోయే లిస్టులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినటువంటి ఏకైక విషయం ఏంటంటే, మన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా, పాపుల గ్రంథంలో ఉందా, ఇప్పుడే మనం తీర్మానించుకోవాలి. నీ పేరు మీద, నా పేరు మీద 3 గ్రంథాలు రాయబడుతున్నాయి. నీతిమంతుల గ్రంథం, పాపుల గ్రంథం, జనన మరణాల గ్రంథం. ఎన్ని బిడ్డరా, చెప్పాను మీకు. మనం చనిపోయే నాటికి మన పేరు ఎక్కడుందో ఫిక్స్ అయిపోవాలి. మనం కన్ను మూసే సమయానికి మన పేరు జీవ గ్రంథంలో భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జీవ గ్రంథంలో మన పేరు భద్రపరచబడాలండి. ఆ కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే జయించు వారిగా ఉండాలి. ఒకటి రాహేసుకొని గుర్తు చేస్తాను నేను, జయించు వారిగా ఉండాలి. రెండోది, సువార్తలో ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. జయించిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఒకటి ప్రకటన 3:5లో ఉంది ఈ మాట. జయించిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ప్రకటన 3:5. 2 ఫిలిప్పీ 4:3. ఫిలిప్పీ 4:3లో సువార్తలో ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. వచ్చే వారం చెప్పుంటే బాగుండేది, ఇది పర్లేదు. లోకాసువార్త 10:20 ప్రకారం, లోకాసువార్త 10:20 ప్రకారం పరసంబంధమైన విషయాలను గూర్చి సంతోషించే వారి పేర్లు, పరసంబంధమైన విషయాలను గూర్చి ప్రయాసపడే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. బిళ్ళరా, జయించిన వాళ్ళు అంటే వేషధారులు కాదు, నామకార్థులు కాదు, గురుగుల వలె జీవితాన్ని జీవించే వాళ్ళు కాదు. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించిన వాళ్ళే జయవీరులు. ఉపవాసంతో శరీరాన్ని నలగొట్టి, ప్రార్థనా జీవితంతో జీవితాన్ని తడుపుకొని, ప్రార్థనా కంచెలో ఉపవాస భద్రతలో జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటూ, శరీరాన్ని ఆత్మ సహాయంతో కాపాడుకుని మరణించే వరకు రోషంగా నిలబడిన వాళ్ళే జయించిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇలా జయించిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. దైవజనుడు సువార్త చేస్తున్నప్పుడు, దైవజనుడు ప్రయాసపడుతున్నప్పుడు, దైవజనుడికి సహకరించే వాళ్ళ పేర్లు, దైవజనుడికి సహకరించే వాళ్ళ పేర్లు ఏమైనా జీవగ్రంథంలో రాయబడతాయి. ఫిలిప్పీ పత్రిక 4:3లో ఏముందంటే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీ 4:3 ఎంత బాగా చెప్పింది. జీవగ్రంథమందు సువార్తలో నాకు సహకరించిన వారి పేర్లు రాయబడ్డాయి. ఈరోజు ముత్తుకూరు దగ్గర ఈపూరి వెంకటపల్లి సువార్త, ప్రయాసపడవా? నువ్వు రాలేకపోయినా పోయేవారికి సహాయపడవా? సువార్తలో సహకరించే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయక్క. నువ్వైనా సువార్త చేయాలి, లేదా చేసే వాళ్ళని పంపాలి, సాగనంపాలి. మన ధనముతో, మనకున్న పలుకుబడితో, మనకున్న శక్తితో సువార్త పని వ్యాప్తి కొరకు నువ్వు సహకారిగా పనిచేయాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆదర్శకరమైన, మాదిరికరమైన జీవితాన్ని జీవించి సువార్త ప్రకటించాలి. అలా దేవుడి కొరకు నిలబడిన వాళ్ళు, వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి యేసు నామములో. లాస్ట్ మాట,
పరసంబంధమైన విషయాలను గూర్చి సంతోషపడే వారి పేరులు అనగా ఈ లోకంలో ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, పదవులు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇల్లు కావాలని ఇది కాకుండా ఇవేవి మనతో రావు కదక్క. తల్లి గర్భంలో వచ్చి దిగంబరిగా వచ్చాం, పోతా దిగంబరిగా వెళ్ళిపోతాం. మధ్యలో వచ్చేవేవి మనం తీసుకెళ్ళలేం. కాబట్టి వీటి కోసం తపన, వీటి కోసం ఆశ, వీటి కోసం ప్రాకులాట కాదు. ఈ తెర, ఈ ఏమండి సాతాను సంబంధమైన తెర మన కళ్ళలో తొలగిపోవాలా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ అంటే పూల పాన్పు కాదంట. మానవ జన్మ అంటే కలిమి. ఒక్కోసారి డబ్బు ఉంటుంది, ఒక్కోసారి లేమి, అసలు పేదరికం అయిపోద్ది. కష్టాలు, సుఖాలు, సుఖ దుఃఖాలు, కలిమి లేములు కావడి కొండల వలె సమానంగా ఉంటాయి. అబ్బా ఎంత మంచి మాట ఇది. కావడి కొండ, కావడి మీద కొండలు తీసుకెళ్తారు. 2 కొండలు ఎటుంటాయి? సమానంగా ఉంటాయి. కావడి కొండలు 2 ఎటుంటాయో మన జీవితంలో సుఖ దుఃఖాలు, కలిమి లేములు సహజం. కాబట్టి చావు లేని ఇల్లు ఉండదు, పుట్టుకలేని ఇల్లు ఉండదు. చచ్చినవాడు బతకాలి, బతికినవాడు చస్తాడు, పుట్టినవాడు చేస్తాడు. ఖచ్చితంగా సావు పుట్టుక ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అవి కావాలి, ఇవి కావాలి అనకుండా మన జీవితంలో సంతోషము, దుఃఖము 2 కలగలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి నా అప్పులు తీసేయను ఆయన, నా రోగాలు తీసేయని కాకుండా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి మనం సంతోషపడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ శరీరం ఉన్నంత వరకు మనకు రోగాలు తప్పవు, ఈ శరీరం ఉన్నంత వరకు కష్టాలు తప్పవు, ఈ శరీరం ఉన్నంత వరకు బాధలు తప్పవు. ఈ భూమి మీద మనం బతికి ఉన్నంత వరకు ఈ కష్టాలు, బాధలు, వ్యాధులు తప్పవు. ఒక రోజు మనకు విడుదల వస్తుంది వీటి నుండి యేసు నామములో. ఏ రోజైతే జనన మరణాల గ్రంథంలో నీ పేరు తుడిచేస్తాడో సంపూర్ణ విడుదల యేసు నామములో. ఆ రోజుతో ఇక దుఃఖం తొలగిపోయి ఆకలి దప్పులు లేని రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, ఏడుపు లేని ఏం లేదు. కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, సంతోషం వచ్చినప్పుడు మురిసిపోవద్దు, కష్టం వచ్చినప్పుడు సనగొద్దు. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని యందు ఆనందిస్తూ వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరసంబంధమైన ఆనందం కోసం ప్రాకులాడితే భూ సంబంధమైనవన్నీ దేవుడు మనకు సమకూర్చి ఇస్తాడు యేసు నామములో. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని విధితే అవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి మన గురి క్రీస్తునందు లేపబడిన వారమైతే, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెదుగుతూ దేవుడిచ్చిన అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా, దేవుడు ఇల్లు ఇచ్చాడా, దేవుడికి స్తోత్రం. పూరిల్లు ఇచ్చాడా, హల్లెలూయా. రేగులిల్లు ఇచ్చాడా, డబల్ స్తోత్రం. స్లాబ్ ఇల్లే ఇచ్చాడా, మహిమా. ఇచ్చిన వాడితో తృప్తి కలిగి ఆరాట పడకుండా, ఆదుర్ద పడకుండా దేవుని కార్యములు చేస్తూ రోషంగా నడుంగట్టుకొని జయ జీవిత వీరుల జాబితాలో నిలబడి నీతిమంతుల బుక్కు నిండిపోవునుగాక యేసు నామములో ఈ రోజు నుంచి. ఆయన కొరకు రోషంగా కలిగి బ్రతికి ఆయన సన్నిధిని సంతోషపెట్టి ఆయన మహిమ కొరకు జీవించుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసే ముందు ప్రమాద హెచ్చరిక ఫస్ట్ మర్చిపోయాను నేను. సౌండ్ పెడతాం. ప్రమాద హెచ్చరిక. ఇంకా ఎవరైనా ఈ మందిరంలో ఉన్నవాళ్ళు రక్షణ పొందకపోతే, ఇంకా ఎవరైనా ఈ మందిరంలో ఉన్నవాళ్ళు మారు మనసు పొందకపోతే, నీ పేరు మీద రాయబడుతున్న గ్రంథాల వివరణ నీకు చాలా క్లియర్గా అర్థమైంది. రేపు గ్రంథాలు విప్పినప్పుడు నీ మీద అన్ని పాపకార్యాలే ఉంటే ఆరని అగ్ని గంధకములలో వేయబడతారన్న. జీవగ్రంథములో పేరు కనబడకపోతే మహాప్రమాదం. పాపం పెరిగినప్పుడు జీవగ్రంథంలో పేరు తురబడిపోతుంది, నీతి పెరిగినప్పుడు జీవగ్రంథంలో పేరు రాయబడతా ఉంది. నీవు కన్ను మూసే నాటికి జీవగ్రంథంలో నీ పేరు భద్రపరచబడాలంటే మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకొని నిలబడిన వారమై పడిపోకుండా ప్రభు కోసం ఉపవాసములతో శరీరాన్ని నలగొట్టుకొని వాక్యముతో, ప్రార్థనతో ఆత్మను పోషించుకుంటూ వాక్యం అనే కంచెలో జీవితాన్ని భద్రపరచుకొని జయించగలిగితే నిశ్చయముగా నీ మరణం తర్వాత, సౌండ్ పెడతాముడా, నిశ్చయంగా నీ మరణం తర్వాత నువ్వు పరలోకం చేరతావు. అక్క, ఇంత క్లియర్గా నీకు దేవుడు చెప్పిన తర్వాత కూడా సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీ ఇష్టం. దేవుడు మాట్లాడాడు, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, నిర్ణయాలు తీసుకునే అధికారం మనకే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకుని ప్రభుకి నీ చేతులు అప్పగించు, నేను ప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపమైనా అన్న, నువ్వు ఇంతవరకు ఎంత ఘోరమైన పాపం చేసినా నిశ్చయంగా ప్రభు నిన్ను క్షమిస్తాడు. క్షమాపణ అడిగి ప్రభుతో సమాధానపడి 2000 సంవత్సరాల క్రితమే నీ పాపము కొరకు ఆల్రెడీ ఆయన కార్చిన ఆ పరిహార రక్తాన్ని, నిర్దోషమైన రక్తంతో నీ జీవితాన్ని కడుక్కొని ఈ ఆరాధనలో సంతోషంగా పవిత్రుడివై సాగిపోవాలి. ఇక మీదట నిలబడి ఉండాలి.
నిలిచే ఉండాలి. నీతిమంతుల గ్రంథము నిండిపోవును గాక, పాపుల గ్రంథము ఖాళీ అయిపోవును గాక, జీవ గ్రంథములో మన పేరు స్థిరమగును గాక. ప్రార్థన చేసుకుందాం.